ఓపెన్ చేస్తే ఏ ఐడెంటిటీ లేని వాళ్ళు ఈ రీల్స్ వల్ల ఎక్స్పోజింగ్ చేయడం వల్ల కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు. అందరూ ఎజెండా ఒకటే అనుకోవాలి. బట్టలు సగం సగం వేసుకుని ఇలా చూపించి ఏం చూపిస్తున్నారమ్మా? ఎలా ఉంటుంది అది? ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా యూట్యూబ్లో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు, లేదంటే వెబ్ సిరీస్లో కావచ్చు, చాలా క్లియర్గా చిన్నపిల్లలకి తెలియని విషయాల్ని అది అడల్ట్ సెక్స్కి సంబంధించింది, అడల్ట్ రొమాన్స్ సంబంధించింది చూపిస్తున్నారు. కానీ ఈ బిలో 10 years 12 years పిల్లలు ఈ గవర్నమెంట్ మదర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటే యూట్యూబ్ ఆన్ చేస్తుంటే ఏదో టక్మన్ ఆన్ అవుతుంటే మదర్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మదర్తో పాటు తన సన్ కూడా వచ్చాడు. మదర్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అని చెప్పి యాంకర్ క్వశ్చన్ అడిగింది. ఆ అబ్బాయి ఏం చెప్పాడు, మదర్ అంటే ఎలా చూడాలి, ఒక దేవతలా కనిపించాలి. వాడు చెప్పిన ఆన్సర్ తెలుసా మ్యామ్? మా యు ఆర్ లుకింగ్ సో సెక్సీ. ఎందుకు ఇందాక అన్నాను కదా, జీవితాలు ఎందుకు సంఖ నాకపోవడానికి అని చెప్పేసేసి. సంఖ నాకపోయేది అనకూడదు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ముగ్గురు పతివ్రతలు అన్నట్లుగా ముగ్గురు పవిత్రాలు, ముగ్గురు కూడా కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళే. ఆ ముగ్గురి పేర్లు, పవిత్ర అనే పేరుని కంప్లీట్ గా అపవిత్రం చేస్తూ ఈ ముగ్గురు వల్ల ఎంతమంది జీవితాలు ఇటువైపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పదుల సంఖ్యలో జీవితాలు నాశనం అయ్యాయి అంటే అతిశయోక్తి అయితే కాదు. అయితే వీళ్ళ గురించి అసలు స్పష్టంగా వీళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, వీళ్ళ వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారు, ఇవన్నిటి గురించి మనతో మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు. ఆవిడతో మాట్లాడదాము. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. చూసాము, మొన్న వరకు చూసుకుంటే నరేష్ పవిత్ర, ఆ తర్వాత చందు పవిత్ర, ఇప్పుడు దర్శన్ పవిత్ర. అసలు ఏంటి ఈ పవిత్రాల గొడవ? ఈ ముగ్గురు పవిత్రాల వల్ల ఇటువైపు ముగ్గురు యాక్టర్స్ లైఫ్, వాళ్ళ జీవితంలో ఉన్న వాళ్ళ భాగస్వాముల జీవిత భాగస్వాముల లైఫ్, ఆ వెనక ఇంకా కొంతమంది జీవితాలు రకరకాలుగా చిన్నాభిన్నం అయిపోయాయంటే అతిశయోక్తి అయితే కాదు. అసలు ఏంటంటారు ఇదంతా? అంటే ఇప్పుడు ఈ ముగ్గురు పవిత్రాలతో ఆగిపోయిందా? పవిత్రాలు ముగ్గురు పవిత్రాలు వస్తారా అనేది ఆ పేరు బలం కాకపోయినా అలాంటి క్యారెక్టర్స్ సొసైటీలో చాలా మంది ఉన్నారు ఇవాళ రేపు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ కోయిన్సైడ్ అయింది ఏంటంటే ముగ్గురు పవిత్రాలు, ముగ్గురు సేమ్ కర్ణాటక నుంచి వచ్చారు, ముగ్గురు సేమ్ ఫీల్డ్, ముగ్గురు పెళ్లి చేసుకోకుండా ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళే. ముగ్గురు కూడా 3 జనరేషన్లు, అంటే వీళ్ళు పదుల సంఖ్యలో కాదు. యాక్చువల్గా ఏంటంటే ముగ్గురు 3 జనరేషన్లు పాడు చేస్తుంది. అంటే వీళ్ళ జనరేషన్, వీళ్ళ పిల్లల జనరేషను, ఆ పిల్లల మీద వీళ్ళ ప్రభావం ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు అంటే ఈ ముగ్గురితో 3 కుటుంబాలు, ఒక 3 మళ్ళీ 90 మంది. అంటే ఇందులో నేరస్తులు కానీ విక్టిమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇదంతా ఏంటంటే ఫార్వర్టెడ్. అంటే మనము ఏదో రిలేషన్ని బేస్ చేసుకొని ఫార్వర్టెడ్ క్యారెక్టర్స్ అనమాట వీళ్ళు. ఎందుకంటే అది నైతికంగా కానీ, సామాజికంగా కానీ, సెక్సువల్గా కానీ, డబ్బు పరంగా కానీ ఒకలాంటి ఫర్వర్షన్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే ఎలా వెళ్ళిపోయారనంటే పిల్లలు అవసరం లేదు, పిల్లల్ని అడ్డం పెట్టుకుంటారు. సొసైటీ అవసరం లేదు, సొసైటీలో ఒక ముసుగేసుకుంటారు. అంటే అంటే మేము ఈ జాబ్ చేస్తున్నాం అనేసి, అంటే ఒక యాక్ట్రెస్సో లేకపోతే ఒక అడ్వకేటో ఏదో సంథింగ్ లైక్, అంటే ఎవరినో కంపేర్ చేస్తే కోపం వస్తుంది, ఒక ఫీల్డ్ని అడ్డం పెట్టుకుంటారు. ఇలా ఏంటంటే ఈజీగా డబ్బుకి, సుఖానికి, సంతోషాలకి, ఆర్పాటాలకి, అంటే లావిష్ లైఫ్కి అలవాటు అయిపోయి వీళ్ళు చెడేది కాకుండా కుటుంబాలు, జనరేషన్స్, కొంతమంది జైల్లో మగ్గిపోవడం. అసలు ఎంత ఆలోచిస్తేనే మనకి బయట ఉన్న వాళ్ళకి ఇలా అనిపిస్తే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ కడుపును పుట్టిన వాళ్ళకి, వాళ్ళని చేసుకున్న వాళ్ళకి, వాళ్ళని కన్న వాళ్ళకి ఎన్ని రకాలైన మానసికమైన, సామాజికమైన, నైతికమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారనేది ఒక పని చేస్తున్నప్పుడు ఎవరూ ఆలోచించట్లేదు. ఈ ముగ్గురు ఏంటంటే పేరు బలం అనేది ఒకటి ఉంటుందేమో నిజంగా చెప్పాలంటే. లక్ష్మి పేరు ఉన్న వాళ్ళకి అందరికి లక్ష్మి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ దరిద్ర లక్ష్మి కూడా అయినట్టే ఈ పవిత్ర పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా అంటే అపవిత్రమైన. ఎందుకంటే మినిమం ఒక లేడీకి ఉండవలసిన కొన్ని ఎథిక్స్ ఉంటాయమ్మా ఎవరికైనా. అంటే ఒక కూతురుగా ఏం చేయాలి, ఒక భార్యగా ఏం చేయాలి, ఒక తల్లిగా ఏం చేయాలి,
ఈ 3 పక్కన పెడితే సమాజంలో ఒక ఒక లేడీగా స్త్రీగా. మనం చేయవలసిన స్త్రీగా ఏంటి గౌరవం? ఇప్పుడు ఒక సాంగ్ వచ్చింది. చాలా ట్రెండ్ అయింది. ఏమని? 'అమ్మ పాడే లాలిపాట' అనేసేసి. అమ్మ వీళ్ళన్నీ పాడే. వీటికన్నిటికి విరుద్ధంగానమాట. ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులు లేతే మాలాంటి వాళ్ళు బయటకొచ్చి సమాజం కోసం ఇలా ఉండండి అనేసి మాకు తోచింది ఏదో చెప్తున్నా గూడా, వీళ్ళేంటంటే వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువైపోతుంది సొసైటీలో. అవును. అంటే వీళ్ళు ఎప్పుడైనా చేసే మంచి కంటే చెడు ఎక్కువ చెడే ఎక్కువైపోతది. వెళ్తుందన్నట్టు. వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువైపోతుంది. వీళ్ళు హ్మ్. మేకప్‌లేసుకొని, సారీస్ కట్టి, రీల్స్ కడితే ఆళ్ళు చూస్తారు గానీ, మేమొచ్చి టైం వేస్ట్ చేసుకొని, ఇలా కూర్చొని ఏదో 4 మాటలు చెప్తే ఎవరు చూడట్లేదది. మన సొసైటీని బాగు చేసుకోవాలనుకోవడం అనేది మనం చేయలేదు. మన చేతిలో లేదు. కానీ ప్రతి మనిషి ఆలోచించవలసిందేంటంటే, అంటే కొంతమందైనా అంటే వినని వాళ్ళు ఎట్లానూ వినరు. ఈ కేసులు చూసిన తర్వాత ముఖ్యంగా వస్తే ఫస్ట్ పవిత్ర నంబర్ 1 పక్కన పెడితే దాంట్లో నైతికమైన అంటే నైతికంగా పాడవడము, మానసికంగా పాడవడము. అంటే మనకెక్కడో గిల్టీ కాన్షియస్ ఉంటది. మనం తప్పు హ్మ్. చేస్తున్నాం. అవును. ప్రతి ఒక్కళ్ళు మనల్ని పాయింట్ ఔట్ చేస్తున్నారు. సో, మనం వెళ్ళినా గూడా మన కెమెరా ముందుకెళ్ళినా మన చీరలు చూడొచ్చు, మన నగలు చూడొచ్చు, మన హెయిర్ స్టైల్ చూడొచ్చు గానీ, మనకంటూ వ్యక్తిగతంగా మనకి ఇంపార్టెన్స్ ఒక లేదు. విలువనేది లేదు. ఎవరు వాల్యూ ఇవ్వరు. ఆ మేకప్ తీసి, ఆ ట్యాగ్ లైన్ తీసి బయటకొస్తే రోడ్డు మీద ఎవ్వరు నిన్ను చూడరు. అవును. సో, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఫస్ట్ 1. హ్మ్. 2 వచ్చిందంటే 2 క్యారెక్టర్ చూస్తే కనుక మనం ఏంటంటే, ఒక పెళ్లి చేసుకొని మంచిగా బ్రతుకుతున్నామే. ఇద్దరు పిల్లలు, సంసారము, కొంత ఆస్తి, ఇల్లు, వాకిలి అన్నీ ఉన్నాయి. చాలా ప్రేమించే భర్తున్నాడు. మంచి ఫ్యామిలీ ఉంది. ఒక కొడుకు, కూతురు. నాకిద్దరు కూతుర్లనే బాధ లేదు. ఇద్దరు కొడుకులనే బాధ లేదు. అయినా నువ్వు బయటకొచ్చి నీ సరదాల కోసము నువ్వు ఎదగాలని ఒక దాహం అంటారు దాన్ని. మనుషులకేంటంటే పదవీ దాహము, అందం కోసం దాహం అంటే తహతహ పడేవాళ్ళు. తర్వాత పేరు కోసం. ఐడెంటిటీ సీకింగ్ అటెన్షన్ అంటారు. అంటే మనల్ని అందరూ గుర్తించాలి. అది ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు కానీ కొంతమందొస్తారు. గుర్తించాలి. ఏ గుడ్ అయినా సరే. కొంతమందొస్తారు. మూవీస్‌లో కొంతమందొస్తారు. హ్మ్. ట్రెడిషనల్‌గా మంచిగా వాళ్ళు గుడ్‌గా అరే! అమ్మాయి అంటే ఇలా ఉండాలి. వైఫ్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు 'సౌందర్య' గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటే హ్మ్. అలాంటివి అనుకుంటాం. కొన్ని 2 పీసెస్ ఏసుకొని కూడా వాళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ. వాళ్ళు గూడా. ఏదో ఒక రకంగా ఐడెంటిటీకి రావాలి. మనం సెటిల్ అవ్వాలి ఒక ఫీల్డ్‌లో. సో, ఆ రెండో క్యారెక్టర్ అయితే ఏదైతే ఉన్నదో ఆమె ఏం చేశారు? అన్నీ ఉన్నా కూడా నాకేదో ఒక ప్రపంచం గావాలి. అక్కడ ఏదో ఆ హ్యాపీనెస్ ఉంది. అక్కడ ఏదో గొప్ప ఉన్నది. అక్కడ ఏదో ఏమైంది ఇవాళ? నువ్వు నేచురల్ జస్టిస్ అంటారు. నేచురల్ జస్టిస్ అంటే ఏదో అడ్వకేట్‌లు కొట్లాడితే జడ్జిలు జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఇస్తే ఇస్తే. వచ్చే జడ్జిమెంట్ గాదు. పైన ఒక దేవుడు ఉంటాడు. మనం అందరం అదే గదా! ప్రపంచంలో అందరూ దేవుడిని నమ్ముతారు. అవును. దేవుడికి పేరు పేరు చేంజ్ ఉండొచ్చు. అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క దేవుడు అవును. ఉండొచ్చు కానీ, పైన అందరూ గూడా గాడ్ ఈస్ దేర్ అంటాం మనం ఏదైనా వస్తే. పైన ఒక జడ్జిమెంట్ ఉందంటాం. ఎవ్వరు ఇవ్వవసరం లేదమ్మా తప్పు చేసినోళ్ళకి. అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది లీగల్‌గా మాట్లాడుకోవడం కంటే గూడా మనం నైతికంగా నైతికంగా. మాట్లాడుకోవడం, సామాజికంగా మాట్లాడుకోవడం యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటే ప్రతి ఒక్క దానికి ఒక తీర్పు ఉంటుంది. సో, అది ఆ క్యారెక్టరు అలా వచ్చి అంటే హ్యాపీనెస్‌లోకి నుంచి ఒక మంచి సంసారంలోంచి నీవు రంగుల ప్రపంచంలోకొచ్చి రంగులు పూసుకొని నువ్వెక్కడికో ఎదగాలని ఎవరి జీవితం ఎవరి ఇంటికో కుంపట పెట్టి నిన్ను నువ్వు కాల్చుకుని నీ పిల్లలిద్దరూ మనసుని పొల్యూట్ చేసి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే హస్బెండ్‌ని మోసం చేసి, కుటుంబాన్ని మోసం చేసి, సమాజంలో ఒక ముసుగేసుకొని నాకిద్దరు పిల్లలున్నారని వాళ్ళని కూడా అడ్డం పెట్టుకొని ఏం చేస్తావు? ఆ క్యారెక్టర్ అక్కడితో ఎండ్ అయింది. ఇప్పుడు థర్డ్ మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే అక్కడ కుటుంబాలు, ఫ్యామిలీసు అవన్నీ అయిపోయినియి. చాలా బర్నింగ్ టాపిక్ అయిపోయింది. సో, అదక్కడితో కొంత సాడు, కొంత మిస్టీరియస్, కొంత అంటే క్యూరియాసిటీ అంటే కుతూహలంతో ఆహ్, గడిచిపోయిన స్టోరీ అది. హ్మ్. అంటే ఇద్దరు చనిపోయారు కాబట్టి సేడ్. అవును. కుతూహలం అంటే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది? నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఏమైంది? వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటని. అది గూడా అయిపోతే తర్వాత అన్నీ అయిపోయినియి. అది ఎండ్ అయిపోయింది. అదొక ఒక మెమొరీలో అయిపోయింది. సో, ఇప్పుడిదుందంటే ఇది మహా దారుణం అనమాట. అవును. దీని నుంచి ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే మనుషులు ఫ్యాన్స్ దేనికి ఫ్యాన్స్ అండి? దేనికి ఫ్యాన్స్ మీరు? ఒక ఫ్యాన్ అంటే నువ్వు స్క్రీన్ మీద కనిపించే వాళ్ళని నువ్వు హీరో అని అనుకోవద్దు. వాళ్ళ వ్యక్తిగతమైన జీవితానికి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళు. ఒకప్పుడు ఫ్యాన్స్ అంటే మీకు యూట్యూబ్‌లో ఏమి తెలీవు. లేకపోతే సోషల్ మీడియా లేదు. ఒక హీరో వస్తే ఒక పోస్టర్‌లేస్తే మనం చూస్తే ఓహ్! బాగున్నాడు, బాగా యాక్ట్ చేసాడు, 10 మందిని కొట్టేసాడు. అదంతా సినిమాటిక్. అవును. ఇప్పుడేంటంటే మనకు చాలా అవేర్‌నెస్ వచ్చింది. పిల్లలందరూ చదువుకుంటున్నారు. పెద్దోళ్ళందరూ చదువుకుంటున్నారు. అంటే చదువు ఇన్ ద మీన్స్ తెలుస్తుంది హ్మ్. యూట్యూబ్‌లో.
సో ఒక క్యారెక్టర్ని చూసి, కండలను చూసి, హైట్ చూసి నువ్వు ఫ్యాన్ అయిపోయి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోయి అసలు నీకెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు నువ్వు చచ్చిపోయినోడు చావక 100 మందికి చుట్టిపిచ్చాడు ఆయన. ఎందుకంటే ఫ్యాన్ అనే ఒక బేస్ని చేసుకుని అన్నెసెసరీ నీకు సంబంధం లేనిది నువ్వు రోడ్డు మీద వెళ్ళేదాన్ని నెత్తిగా పాముకుని నీ ప్రాణానికి తీసుకొని ప్రెగ్నెంట్ తో ఉన్న వైఫ్ తల్లిదండ్రులు ఎంతమంది, నువ్వు 2 రాష్ట్రాలను కాదు 3 రాష్ట్రాలని నువ్వు ఒక ఇదో చనిపోయిన తర్వాత నీకు ఐడెంటిటీ ఎందుకు? ఒక ఫ్యాన్ అయిన ఐడెంటిటీ నువ్వు వాళ్ళ పర్సనల్, నీకు ఒక రకమైన సైకోయిజం ఉంది అక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మిగిలిన అబ్బాయిలు ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ అనేవాళ్ళు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెద్ద మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏంటంటే ఫ్యాన్స్ అంటే మీరు అంత ఫ్యాంటసీలానే చూడండి, ఫ్యాషన్ లానే చూడండి. ఒక గోల్ పెట్టుకోండి మీరు, లేదా ఆ హీరోలా ఎదగాలి, ఆ హీరోయిన్లా మనం మంచిగా అవార్డులు తెచ్చుకోవాలి, మన ఫీల్డ్లో మనం ఎంచుకున్న ఫీల్డ్లో ఎదగాలి అని తెచ్చుకోండి. ఆ హెయిర్ స్టైల్ చేసుకోండి, ఆ డ్రెస్సింగ్ చేసుకోండి, డబ్బులు ఉంటాయి, ఆ పార్లర్కి వెళ్ళండి, ఆ దేశాలు తిరగండి. అంతేగాని ఒక ఫ్యాన్ పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి అసలు మీకు ఏం హక్కు ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెవరు వాళ్ళ లైఫ్ని మీరు అడగడానికి, మంచి చెడులకి? మనం ఎవరు ఒక లైఫ్లోకి ఇన్వాల్వ్ కావడానికి? ఒకళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు చావేదా చేస్తారు, వాళ్ళ కుటుంబాలు బాధలు పడితే వాళ్ళని రోడ్డుకి వదిలేస్తే నువ్వెవరు నీ కుటుంబాన్ని నాశనం చేసుకుని 10 మంది కుటుంబాన్ని నాశనం? ఇదా ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే? ఇలాంటి ఫ్యాన్స్ ఉండడం వల్ల ఎంతమందికి ఇప్పుడు నష్టమైంది? సో అది ఒక ఆస్పెక్ట్ అయితే. రెండోది ఏంటంటే ఈ హీరో అనేసి సినిమాల్లో హీరోలు 100 మందిని కట్టేస్తాడు డూపులు పెట్టుకుని. ఆ ఫ్లాఫా అది సక్సెసా లేకపోతే హిట్టా అనేది సంబంధం లేదు. నిజ జీవితంలో హీరో లాగా చేస్తే ఎవడైనా అక్కడ కూర్చుని ఒక సిగరెట్ ఇవ్వండి అని అడుక్కోవాలి, ఒక కప్పు కాఫీ ఇవ్వండి అని అడుక్కోవాలి. నీ మేకప్లు, నీ డ్రెస్సులు, నీ ఫారిన్ టూర్లు, నీ లొకేషన్స్, నీ ఉండే మంది మార్బలం ఇవాళ ఎవ్వరూ నీ చోటు రారు. ఏం చేస్తావు ఒక ఆడదాని కోసం? నువ్వు కష్టపడి ఎంతో పైకి వచ్చాడు దర్శన్ అన్న అతను, ఒక కెమెరామ్యాన్ నుంచి వచ్చి నువ్వు భార్యని నువ్వు లవ్ చేసి ఆమె కోసం నువ్వు ఎదిగి, మరి ప్రేమ అంటే వాల్యూ ఎక్కడుంది? ఈ జనరేషన్ ప్రేమ లేదంటున్నారు, ఈ జనరేషన్ కి వాల్యూస్ లేవంటున్నారు, వీళ్ళకి రిలేషన్స్ అర్థం కావట్లేదు అంటున్నారు. మరి నువ్వు పాత జనరేషన్ వాడివే, అంటే 45 ఆయనకి ఎన్నో ఏజ్ ఉంది కదా, మరి ఒక అమ్మాయి ఎంత చక్కగా ఉంది వైఫ్. సో కొడుకున్నాడు కదా, నువ్వు చేసేది నీ కొడుకు ఏం నేర్పిస్తున్నావు? నువ్వు సమాజానికి ఏం నేర్పిస్తున్నావు? నువ్వు మళ్ళీ ఆర్గ్యులు చేయడము ఏమనంటే వాళ్ళిద్దరు స్నేహమే అంటే ప్రతి ఒక్కళ్ళు అలాగే 10 సంవత్సరాల నుంచి కలిసి ఉండి ఒకే ఇంట్లో ఉండి ఆడమగ స్నేహం అంటే మరి అందరు వైఫ్ అందరు హస్బెండ్లు కూడా అలా స్నేహితులను పెట్టుకోవచ్చు కదా. అసలు చెప్పే వాళ్ళకి బుద్ధి ఉండాలి, వినే వాళ్ళకి మనకు కూడా కొంచెం ఆలోచించుకోవాలమ్మా. అది ఆ ముగ్గురు 1, 2, 3లు అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే యాజ్ ఏ అడ్వకేట్ ఒక క్లయింట్ ఎలా సఫర్ అవుతాడు, ఆ క్లయింట్ ప్రాబ్లం మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళక, ఈయన ఒక్కడే కాదు కదా, ఈయన చుట్టూ ఒక 20 మందిని ఆయన రాసేసాడు, రాశాడు. అప్పుడు ఈ కేసులోనే ఆల్రెడీ 16 మంది అరెస్ట్ అయ్యారు, పవిత్ర దర్శన్ కేసులో. అదే కేసు అయింది కాబట్టి ఆ కేసులోనే 16 మంది అరెస్ట్ అయ్యారు, ఇంకా 19 మంది ఎంతమంది ఉన్నారు. ఎన్ని కుటుంబాలు చూడండి, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లనిచ్చిన వాళ్ళ కుటుంబాలు, పాపం వాళ్ళు ఎవ్వరు కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళే. ఏదో హీరో పిలిచాడు కదా మనం కూడా ఏదో స్క్రీన్ మీద వస్తామన్నట్టు పరిగెత్తారు. ఏమైంది? సో దట్ ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యారెక్టర్స్, ఈ రిలేషన్స్ పక్కన పెడితే ఈ థర్డ్ కేసు ఏదైతే ఉందో ప్రజెంట్ కేసులో ఫ్యాన్స్ అని పెట్టుకుని, ఫ్యాన్స్ అని కాకపోయినా పక్కోడ లైఫ్లో కూడా దూరితే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. నీ పక్కవాడి లైఫ్లో దూరడం మానేయాలి. తర్వాత ఏంటంటే అంటే సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉండాలి, వాళ్ళ అదొక ఇండస్ట్రీ, అదొక కళ, దాన్ని మనం ప్రోత్సహించాలి. కానీ మితిమీరిన ఫ్యాన్స్, మితిమీరిన అభిమానాలు, మితిమీరిన సంఘాలు, దూరపోవడాలు అదే అంతా. ఇప్పుడు మితిమీరిందంటే నీ ఫ్యామిలీని వదులుకుని నీ వైఫ్ అన్నం పెట్టకుండా, నీ తల్లిని చూడకుండా నువ్వేదో జెండాలు పట్టేసినంత మాత్రాన మీ హీరో కూడా సంతోషపడరు. వాళ్ళు కూడా ఎంతో కష్టాలు పడి ఎన్నో కలిపి ఒక సినిమాకి వస్తారు, వాళ్ళకు కూడా మనకంటే ఎక్కువ కష్టాలు తెలుసు ఒక సక్సెస్ ని ఎలా చూస్తారనేది. కాబట్టి మీరు తప్పు చేసి వాళ్ళకి రుద్దితే వాళ్ళకు కూడా బాధాకరమైన విషయమే. అవును మ్యామ్. ఇంకోటి ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ గురించి, అంటే అడల్ట్ అయిన తర్వాత వాళ్ళు పెళ్లి వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా సరే, ఇటువైపు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, మేము 18+ ఉన్నాయి 21+ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టే యాక్సెప్ట్ చేస్తుంది వీళ్ళు కలిసి ఉండొచ్చు అని చెప్పి అని ఒక ట్యాగ్ లైన్ అయితే ఒకటి ఏంటంటే అమ్మా, సొసైటీలో తాగడము, మోసము, అంటే అడల్టరీ, అక్రమ సెక్సువల్ రిలేషన్స్
ఐదర్ ప్రాస్టిట్యూషన్ అవ్వనివ్వండి, ఇల్లీగల్ కాంటాక్ట్ అవనివ్వండి, ఒక ఆడ మనిషికి, మగ మనిషికి ఉండే రిలేషన్స్‌ని ఎప్పుడూ ఉన్నాయి. అంటే తరతరాల నుంచి కూడా మనం ఋషుల కాలం నుంచి కూడా చూస్తే ఈయన భార్య ఎవరినో మోహిచ్చింది. ఆ ఋషి గారికి తెలిసింది. ఆయన ఈమెని శపించారు అని మనం చాలా కథలు వింటాం. అవును. అంటే ఏ జనరేషన్‌లో అయినా అంటే మనం కథలు వినడం కాకపోయినా కొన్ని జనరేషన్స్ చూస్తే గూడా ఎప్పుడూ ఇవి లేకుండా లేవు సొసైటీలో. అవును. కానీ దానికొక సీక్రెసీ ఉండేది. అది ఎక్స్‌పోజ్ అయ్యేవారు కాదు. మనుషులకేంటంటే కొన్ని వాల్యూస్ ఉండేయి. అంటే మన వ్యక్తిగత జీవితము అనేది మన పక్క వాళ్ళు అంటే మన కడుపున పుట్టిన వాళ్ళు గాని, మనల్ని చేసుకున్న వాళ్ళు గాని, మన పుట్టినిచ్చిన వాళ్ళు గాని, మన అత్తింటి వాళ్ళు గాని వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ పడకూడదని. ఎందుకంటే ప్రతి మనిషికి కొన్ని బలహీనతలుంటాయి, కొన్ని అవసరాలుంటాయి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి రిలేషన్‌ని కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ అని మనం చెప్పలేం. ఒక విమెన్ బాగా క్లోజ్‌గా ఉండొచ్చు. వాళ్ళు సెక్స్ చేసుకోకపోవచ్చు. చేసుకోవాలనే రూల్ ఏమీ లేదు. ఎందుకనంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అది మన అవసరమో, ఎమోషనో ఇందాక చెప్పినట్టు ఏదో ఉంటుంది. కానీ ఆ రిలేషన్‌కి కూడా భయపడవలసొస్తది సొసైటీకి. అవును. ఏమనంటే ఇది మనం తప్పుగా అనుకుంటారేమో. ఎందుకంటే ఒక ఆడ, మగ మధ్యన ఉండే అట్రాక్షన్ అనేది ఇలాగే ఉంటుంది కాబట్టి ఆహ్, రిలేషన్ లేకుండా ఉండడానికి అంటే ఫిజికల్ రిలేషన్ లేకుండా ఉండడానికి ఛాన్సెసే లేవు అని మనం భయపెడతాం. భయపడేవారు. ఇప్పుడు అలా లేదు. ఎందుకనంటే రిలేషన్ లేకుండా కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక సెల్ఫీలు దిగి నేను ఆయన గర్ల్ ఫ్రెండ్‌ని లేతే ఆమె బాయ్ ఫ్రెండ్ అనేసి కేసులేసినోళ్ళని కూడా మనం చూసాం. అదే ఏంటంటే మనుషుల మెంటాలిటీలో చాలా ఇల్లీగల్ కాంటాక్ట్‌లు ఎక్స్‌పోజ్ చేసుకోవడానికి చట్టాలను అడ్డు పెట్టుకుంటున్నారు గానీ, ఆ చట్టం క్లియర్‌గా ఏం చెప్పిందనేది ఎవరు చూడట్లేదు. తెగించినోళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. తెగించినోళ్ళు ఏం చేయలేదు. అడాల్టరీ ఉన్నప్పుడు కూడా అడాల్టరీ ఎలా ప్రూవ్ చేయాలనేది అడ్వకేట్‌కి, పోలీస్‌కి, జడ్జి గారికి మాత్రమే తెలిసేది. ఏదో ఇద్దరు కలిసుండి ఒక బెడ్‌రూమ్‌లో ఉండి ఒక రిలేషన్ పెట్టుకొని ఒక ఇదేంటి ట్రావెల్ చేసి అనంతరాన్ని అది హ్మ్. అడాల్టరీ అని ప్రూవ్ చేయడానికి లేదు. ఒక ఇంట్లో ఉన్నవాళ్ళని కూడా వాళ్ళ భార్య 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పోతే భార్యాభర్తగా పరిగణించొచ్చని కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి గానీ ఈళ్ళు అడాల్టరీ చేస్తున్నారని ప్రూవ్ లేదు. అది ఎవరికీ తెలీదు. ఇప్పుడేం జేస్తున్నారు, ఈవెన్ బెడ్‌రూమ్‌లో ఉండి కూడా ఫోటోస్ పెడుతున్నారు. వైఫ్‌లకి ఫోటో పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతున్నారు. అంటే తెగింపుతనం ఎక్కువైపోయింది. అంటే మనము అంటే దేవుడికి లేచి పొద్దున్న ఎంతమంది పూజ చేస్తున్నారో తెలీదు. ఈ జనరేషన్ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అందరికి అసలు దేవుడు గుర్తుంటున్నాడో, కడుపున పుట్టిన పిల్లల్లో అంటే మనకి నొప్పులొస్తాయి, పాలిస్తాము, పెంచుతాము. లేకపోతే వాళ్ళకి మనం ఒక ప్రపంచంలోకి తీసుకొచ్చాం కాబట్టి ఒక లైఫ్ ఇవ్వాలి, కొన్ని నేర్పించాలని గుర్తొస్తున్నాయో లేదో తెలీదు గానీ, వీళ్ళెప్పుడు ఏమి ఫ్యాషన్స్ చేద్దాం, ఏమి రీల్స్ చేద్దాం, టెంపుల్‌కెళ్తే టెంపుల్ దగ్గర రీల్స్ అమ్మ. రీల్స్. ఈవెన్ చావుల దగ్గర గూడా చేసేవాళ్ళున్నారు. అంటే ఎవరో యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా, ఏదన్నా మిస్టీరియస్ డెత్ అయినా అక్కడికెళ్ళి ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడము, లేపోతే ఒక రీల్ చేసేయడం అంతా దౌర్భాగ్యంగా తయారైపోయారు. ఎంత లేదన్నా మనుషుల మెంటాలిటీలో మార్పొచ్చింది గానీ, ఈ మార్పు హ్మ్, ఎవరికీ మంచిది గాదు. వాళ్ళకి కాకుండా పక్కోళ్ళకి కూడా మంచిది గాదు. చాలా వరకు ఏం జేయాలంటే, లైఫ్ గురించి కొంచెం ఆలోచించి, ఇలాంటి వాటిల్లో ఎళ్ళకుండా మిగిలిన వాళ్ళైనా చూసుకోవాలి. ఎళ్ళినోళ్ళని ఆల్రెడీ మనం ఏం చేయలేం. మ్యామ్ ఇప్పుడు మీరు రీల్స్ గురించి అన్నారు కదా! రీల్స్ కూడా నిజంగానే ఇన్‌స్టా ఓపెన్ చేస్తే కొన్ని రీల్స్ పద్ధతిగానే ఉంటాయి. కానీ కొన్ని రీల్స్ అవి చూడడానికి గూడా చాలా చిరాకొచ్చేలాగా ఏంటిది అని ఇరిటేషన్ ఇప్పుడు వచ్చేలా ఉంటుంది. ఏంటమ్మా, ఇప్పుడు మీరొక యాంకర్. మీరు టైంకి రావాలి, టైంకెళ్ళాలి, అవును. టైంకి చేస్తే మీకు నెలకి ఒక ఆ 40, జాబ్. 50 వేలొస్తది జాబ్. నేనొక అడ్వకేట్. నేనొక 10,000 తీసుకున్నా, రూ. 1,00,000 తీసుకున్నా, 10,00,000 తీసుకున్నా, ఆ కేస్ అయ్యే వరకు నాకు వాళ్ళ ఫోనొస్తే ఒక టెన్షన్ ఉంటది. దాని స్టేటస్ ఏం చెప్పాలి? దానికి రిజల్ట్ ఎలా తీసుకురావాలి? దీని మీద నాకు ఒక 10 కేసులు ఆధారపడి ఉంటాయి. నా రిప్యుటేషన్ ఆధారపడి ఉంటది. నా ప్రొఫెషనల్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆల్రెడీ సగం సగం బట్టలేసుకొని రీల్స్ చేసుకుంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైకులు చేసి మేము 3,00,000 సంపాదించాం. ఈ మందు బాటిల్ ఫారెన్ మందు బాటిల్ కొన్నాం. మేము గాగుల్స్ కొన్నాం. మేము అది కొన్నాం, ఇది కొన్నాం. ఇవి చూసి కొంతమంది ఏం చేస్తున్నారు? ఓహో! మనం కష్టపడి పని చేస్తే మనకి అంతంత మాత్రమే ఉంటది. లోన్‌లు తీసుకోవాలి. మనం కష్టపడి పని చేస్తే మన లైఫ్ ఇలాగే ఉంటది. మనకు ఫారెన్ ట్రిప్స్ ఉండవు, లగ్జరీ కార్స్ ఉండవు, బ్యూటీ పార్లర్ ఉండవు. ఇలా చేస్తే మనం డబ్బులు సంపాదించొచ్చు. ఒక ఆమె 100 మందికి నేర్పిస్తున్నారు. ఇప్పుడు నేను చూసాను కొంతమంది
ఒక సోషల్ మీడియాలో మంచి అంటే ఒక శాటిలైట్ ఛానల్స్ లో కూడా చేసిన ఒక ఆవిడ రీల్స్ తీస్తూ మేము అది కొన్నాం, మేము ఇది కొన్నాం, మేము ఇది చేసాం, మేము ఇవి అవి మేము మా వారి వైన్ బాటిల్ మా వారి వైన్ బాటిల్స్, నా వాట్కా బాటిల్స్, నా నా దేంటి ఇప్పుడు ఈ స్లీవ్లెస్ ఎంత కంఫర్ట్గా ఉంటున్నాయి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక ఫ్యాషన్ నుంచి ఒక డిగ్నిఫైడ్ గా తయారవుతాం. కానీ ఇప్పుడు డిగ్నిఫైడ్ గా ఉన్న వాళ్ళు ఫ్యాషన్ గా తయారవుతున్నారు. నేను నాట్ ఓన్లీ పాయింటింగ్ ద వన్ గర్ల్, వన్ విమెన్, వన్ జనరేషన్, నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఇలా వేసుకోవాలని అందరూ ఇలా వేసుకోవాలని లేదు, కానీ మీరు చేసే పని ఏదైతే ఉందో నలుగురికి నచ్చేటట్టు, నలుగురికి ఒక మెసేజ్, మీరు యూట్యూబ్ లో వస్తున్నారు, లేదా స్క్రీన్ మీద వస్తున్నారు, లేదా మిమ్మల్ని పిలుస్తున్నారు, కొన్ని ఈవెంట్ కి పిలుస్తున్నారు, మీరు ఒక మెసేజర్ గా వెళ్ళాలి. కానీ హీరోయిన్స్ అందరూ అలాగే చేస్తారు, ఒక్కొక్క సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చారు. అవును, వాళ్ళని అసలు మనం అనడానికి లేదు, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ఎండలో, వర్షంలో, అడవుల్లో, కాలువల్లో, సముద్రాల్లో చెట్లు ఎక్కి అంత కష్టపడి వాళ్ళు ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నారు. వాళ్ళందరికీ మనం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు షూటింగ్స్ మనం చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది, చేతులు ఎత్తి మొక్కాలి, అంత కష్టపడి అంత ఇది చేస్తారు. వాళ్ళని వ్యక్తిగతంగా కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ అనడానికి లేదు, వాళ్ళు ఎంచుకున్న మార్గంలో వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంట్లో ఏసీ గదుల్లో కూర్చుని బిర్యానీలు తింటూ, పక్కన వైన్ బాటిల్ పెట్టుకుని, పక్కన ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకుని నువ్వు చేస్తున్నావు, నీకు డబ్బులు వస్తున్నాయి, నెలకు 3 లక్షలు. ఎందుకు చేయరమ్మా రీల్స్? ఎందుకు చేయరు చెప్పండి? ఈజీ మనీ కావాలనుకున్న వాళ్ళు. అంటే నాట్ ఓన్లీ, అంటే నేను ఇంకోటి ఏంటంటే చెప్తానంటే, ఒక చెడిపోయిన ఒక మేము చూస్తాము ప్రాస్టిట్యూట్స్ని, కొంతమందిని కోర్టుకు తీసుకొచ్చిన వాళ్ళని, వాళ్ళు నిజంగా వాళ్ళ లైఫ్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేక, వాళ్ళకి వెనకాల చెప్పేవాళ్ళు లేక, వాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేక, వాళ్ళు కనీసం తప్పు సరిదిద్దుకోవాలన్నా కూడా మళ్ళీ అదే ముద్ర వస్తుందని కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేస్తారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒకరిని ఆకర్షించడం కోసము ఏంటి మేకప్లు వేసుకొని, వాళ్ళ ఒంట్లో అనారోగ్యాలు ఉన్నా, వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నా, లేకపోతే ఏదో సంథింగ్ ఉంటది. కానీ కొన్ని రీల్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, రియల్గా అండర్ ఆర్మ్స్ కూడా క్లీన్ చేసుకోకుండా వాంటెడ్లీ చేతులు ఎత్తి ఏం చెప్తున్నారు వీళ్ళు సొసైటీకి, ఏం చూపిస్తున్నారు? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళ తమ్ముళ్ళు ఉండరా? అంటే ఒక అసహ్యకరమైన, జగుత్సకరం అంటారు కదా, అలా అలా అనిపిస్తున్నది ఇవన్నీ కూడా. వీళ్ళ రీల్స్ చేసేది చెప్పబెట్టుకుని రోడ్ల మీద అడుక్కుంటే బెటర్ ఇలాంటి వాళ్ళు. బట్టలు చింపుకొని, బట్టలు సగం సగం వేసుకుని ఇలా చూపించి ఏం చూపిస్తున్నారమ్మా? ఎలా ఉంటది అది? ఏంటి సీక్రసీ? అసలు ఒక లేడీకి ఉండవలసిన లక్షణాల్లో ఇంత కూడా సీక్రసీ ఉండదా? ఏదైనా కోర్టు పర్మిషన్ ఇచ్చేస్తే మొత్తం మీరు అన్ని రోడ్డు మీద పెట్టేటకు రెడీగా ఉన్నారా? అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రతి మనిషికి. అవును, ఎందుకంటే వీఆర్ ఇన్ సొసైటీ. సొసైటీ కొన్ని బౌండరీస్ ఇస్తుంది మనకి, అవి కూడా క్రాస్ అయిపోతున్నారు. సెక్స్ ని ఇష్టం, దొంగతనం నీ ఇష్టం, ఏదైనా నీ ఇష్టం, నువ్వేది చేయి, 10 మందిని మార్చుకో, నీకు ఇష్టం. కానీ సొసైటీలో నువ్వు ఒక ఇది చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, నీ వ్యక్తిగత విషయాలు 4 గోడల మధ్యన నువ్వు ఏదైనా చేసుకో, దొరికితే దొంగవి, లేకపోతే నువ్వు కూడా సూపర్, అసలు ఎలా ఉండాలో బయటకు వస్తా అంటారు. ఇక్కడ అంటే అది చెప్పకూడదు, మనం అలా అంటారు. ఎందుకంటే ఇలా ఉండాలి మనిషి అంటే పక్కింటోళ్ళు అనుకుంటారు. నువ్వు దొరకవు అనుకో, అప్పుడు నీది వేరేగా ఉంటుంది. ఇప్పుడు పవిత్రమైన పిల్లలు ఎంతో మంది పెట్టుకుంటారు పవిత్ర పవిత్ర అని చెప్పేసి పెట్టుకుంటారు. దొరికినప్పుడే కదా. ఇప్పుడు మంచిగున్నావు అనుకో, పేరుకి తగ్గట్టు ఉందమ్మా, ఎంత మంచిగా ఉన్నదో, ఎంత ఒక అబద్ధం ఆడదు, నడిస్తే చప్పుడు రాదు, నవ్వుతే సౌండ్ రాదు, ఇట్లా మాట్లాడతారు. అది నువ్వు బయటకు వచ్చినప్పుడే దాన్ని తెలుస్తుంది. సో దట్ ఏంటంటే ఈ రీల్స్ అంటే ఈజీ ఎర్నింగ్, కష్టపడకుండా, చెమట పట్టకుండా, మనుషుల్ని ప్రలోభాలకు గురి చేసి, అంటే ఇవాళ ఇది చేస్తే ఇన్ని లైక్స్ వచ్చాయి, రేపు ఇంకా ఎక్కువ చేస్తే 80 సెంటీమీటర్స్ ఒక బ్లౌజ్ సరిపోతుందమ్మా జనరల్గా నార్మల్. ఇప్పుడు అది 50కి వచ్చేసింది, 50కి వస్తే ఇన్ని రీల్స్ వచ్చాయి కదా, 40కి వస్తే ఎన్ని రీల్స్ వస్తాయి. లిటరల్లీ యాజ్ ఏ ఉమెన్ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటివి చూసి పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. కొంతమంది మదర్స్ పిల్లలను కూడా పాడు చేస్తున్నారు రియల్గా చెప్పాలంటే. మదర్స్ అనే ఎట్లా అంటే ఈ రీల్స్ చేయడం వల్ల పిల్లలు ఏం చేస్తారు, 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఉన్నామే అమ్మ చేస్తుంది, నేను చేస్తానంటారు. అబ్బాయిలు కూడా ఏం చేస్తారు, అమ్మ లాంటి వాళ్ళని అలాంటి దృష్టి, వేరొకరిని వేరే దృష్టిలో చూసిన వాళ్ళని నీ అమ్మని కూడా అలాగే దృష్టిలో చూస్తారు అయ్యా అందరూ.
మగపిల్లలైనా మేలుకోండి. మిమ్మల్ని చూస్తే రీల్స్ అనేవాళ్ళు యూట్యూబ్ చూస్తుంటే తెలుస్తుంది. "అరేయ్! వీళ్ళమ్మ ఇలాంటిదిరా" అనేసి అంటారు. అది మీ లైఫ్‌ల మీద ఆడపిల్లలు గూడా రకరకాలుగా ఇప్పుడు చాలా మంది నేను చూస్తూ ఉంటా 50+ వాళ్ళు గూడా. ఏంటో అసలు కొంతమంది ఆహ్, మదర్స్ ఉన్నారు. మీకు ఐడియా ఉండే ఉంటది. సో, వాళ్ళు చేస్తుంటే మనకు భయమేస్తుంది. ఏంట్రా బాబు ఇది ఇలా సో, ఎందుకు వాళ్ళు దేనికోసం? మీ పిల్లల గురించి మీకు ఐడెంటిటీ వస్తుంది. లేతే మీ హస్బెండ్‌ల నుంచి మీకు ఐడెంటిటీ వస్తుంది. మీ కొడుకుల నుంచి మీకు ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లల గురించి మదర్‌కి ఐడెంటిటీ వచ్చింది గదా మ్యామ్. ఆ మదర్ వల్ల ఈ కూతురికి పేరు అది పోయేంత తెలుసుకోవాలమ్మా. అది వాళ్ళు ఎవరు తెలుసుకోవాలి? పిల్లలు చెప్పాలి. తల్లులు నేర్చుకోవాలి. నా కూతురు హీరోయిన్ అయిపోయింది. నేను హీరోయిన్ అవ్వాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలంటే ఎలా కుదురుతుంది? ఎంత కష్టపడి మేము బాడీ చేస్తే అవుతుందా? ఏజ్‌ని దాచగలుగుతామా? బాడీలో స్ట్రెంగ్త్ ఉంటుందా? ఎలా అయితావు నువ్వు కూతురులాగా? సో, కూతుర్లు చెప్పాలి, కొడుకులు చెప్పాలి, భర్తలు చెప్పాలి. పక్కోళ్ళు చెప్తే మనల్ని ఊరుకోరు. కాబట్టి మనం చెప్పడానికి మనకు రైట్ లేదు. కానీ నేను చెప్పేది ఒకటేంటంటే మ్యామ్ ఇలా వీళ్ళందరికీ ఇప్పుడు మీరన్నట్టు కూతుర్లు, కొడుకులు చెప్పాలి నిజంగానే. ఏమాత్రం ఇంట్లో వాళ్ళ భయం అనేది లేదనుకోవాలా? ఇంతమంది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, అటు నార్మల్ పీపుల్ గూడా గావచ్చు. రీల్స్ ఓపెన్ చేస్తే ఏ ఐడెంటిటీ లేని వాళ్ళు ఈ రీల్స్ వల్ల ఎక్స్‌పోజింగ్ చేయడం వల్ల కరెక్ట్‌గా మాట్లాడితే వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళని ఇంట్లో పేరెంట్స్ ఏమనరా? లేదంటే బ్రదర్స్ ఏమనరా? ఆహ్, అందరి ఎజెండా ఒకటే అనుకోవాలి. అందరూ ఆలోచించేది ఒకటే. భర్తకి సంపాదన లేకపోతే భార్య రీల్స్ చేస్తుంటే, ఉద్యోగాలు మానిపిచ్చేసి భర్తల్ని ఇద్దరు రీల్స్ చేస్తున్నారు. ఎందుకంటే మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండే కదా! మనల్ని ఎవరు కామెంట్ చేయరు. పక్కోళ్ళని ఎవరైనా పెట్టుకొని చేస్తే ఎవరైనా కామెంట్ చేస్తారు. నేను నా హస్బెండ్‌తోనే కదా చేస్తున్నాను. నా హస్బెండ్‌నే హగ్ చేసుకుంటున్నాను. నా హస్బెండ్‌నే కిస్ చేసుకుంటున్నాను. నా హస్బెండ్ బెడ్ మీదే నేను రొమాన్స్ చేస్తున్నాను. మీకేం నొప్పి? మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారు. సో, అది చేసేవాళ్ళు తప్పని మనం అనలేము. ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆలోచించుకోవాలి అంటున్నాను నేను. చేసేవాళ్ళు ఎలాగో దాన్ని ఒక బియాండ్ ద లిమిట్స్ దాటేసి వచ్చే చేస్తారు. అవును. సో, యూఆర్ రెడీ ఫర్ దిస్ అనే వస్తారు మనం. దానికి ఎందుకు నీకు సబ్‌స్క్రైబ్ చేయడాలు, మీ ఫాలో డబ్బులు చేయడాలు. పోగొట్టుకోవడాలు, మీరు చూడ్డాలు అంత పైశాచిక ఆనందం మీకెందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి? నీకు తెలియంది ఏముంది బేసిక్‌గా అందులో? నాకు అర్థం కానిది ఒకటుంది. ఫన్నీయా? ఎవరమైనా చూడాలి. నవ్వాలి కాసేపు. ఒక 1 మినిట్ 30 సెకండ్స్ ఎంతో ఉంటది. ఒక రీల్ హ్మ్. ఎంతో ఉంటది. సో, మనం ఒక నవ్వు నవ్వుకుంటాం. ఫన్నీయా? లేదు ఒక లైఫ్ గురించా? సరే కొంతమంది తెలుసుకోవచ్చు. ఇలా ఉండండి, అలా ఉండండి, కూరలు ఇలా చేయండి. హ్మ్. కొత్త అంటే మా ఏజ్‌లో మేము బుక్స్ కొనుక్కునేవాళ్ళం. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వంట ఎలాగా ఎలా చేయాలి? కుకింగ్ ఎలా హ్మ్. చేయాలి? ప్రతీదీ ఫోన్స్ లేవు. హ్మ్. అమ్మని అడగలేము. అదే మనం పక్కింటోళ్ళని అడగలేము. తీసుకోవాలనుకుంటే పాజిటివ్ థింగ్స్ చాలా ఉన్నాయి. నేను కానీ అదే అంటాను ఎప్పుడు గూడా. పాజిటివ్ థింగ్ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. అవును. నెగెటివ్ ఏంటి ఓన్లీ సెక్స్. మీకు యూట్యూబ్‌లో ఉండేదేంటంటే అఫెన్స్ రిలేటెడ్ సెక్స్, అఫెన్స్ రిలేటెడ్ యాక్ట్స్ ఇవి. అదెప్పుడుంటది ఆటోమేటిక్‌గా డబ్బు, సెక్స్ 2 కలిసే ఉంటాయమ్మా అది గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఎప్పుడైతే సంపాదించాలనాలో సెక్స్ కోసమైనా దిగజారుతాం. సెక్స్ ఎండ్ చేయడం కోసం డబ్బుని సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరుంటారు? డబ్బుని సంపాదించి సెక్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే నీకు 50, 60 ఏళ్ళొచ్చేటప్పటికి మొత్తం అంతా నీ లైఫ్ అయిపోతది. 80% బీపీలు, షుగర్‌లు, థైరాయిడ్‌లు, మెడిసిన్, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. డబ్బు ఎంజాయ్ చేసి, డబ్బు సంపాదించి సెక్స్ ఎంజాయ్ చేసేవాళ్ళేం లేదు. సెక్స్‌ని ఎంజాయ్ చేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అది ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా, ఇల్లీగల్ రిలేషన్‌షిప్ కూడా అదే కారణాలు. వేరే ఏమి కారణాలు లేవు. ఎమోషనల్ లేదు, బాండింగ్ లేదు, అవసరం గూడా లేదు ఇవాళ రేపు. మ్యామ్ మీరు పవిత్ర చిన్ చందుకి సంబంధించిన శిల్పాని మీరు మీట్ అయ్యారు. ఆవిడతో మీరు మాట్లాడారు. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కూడా మీరు పర్సనల్‌గా కేర్ తీసుకుంటున్నారు. సో, వాళ్ళ గురించి అసలేంటి? వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? ప్రెజెంట్ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటసలు? ఇప్పుడేంటంటే నేనెళ్ళిన తర్వాత ఆహ్, ఆయన 10థ్ డే అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా లక్ష్మి అడ్వకేట్ అని వచ్చారు సైనిక్‌పూర్ నుంచి. ఆవిడ పిల్లల ఎడ్యుకేషన్ చూస్తారు అని అన్నారని చెప్పి. సో, నేనెళ్ళడం జరిగింది. ఆమెకి అన్నీ అంటే మాట్లాడాలి ఇట్లా ఎందుకనంటే కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా ఒస్తాయి. నీ లైఫ్ నీది. సో, నీ పిల్లలు నీ పిల్లలు. ఇవాళ మేమందరం సపోర్ట్ చేస్తాము. రేపన్న రోజున అందరూ ఎవరి లైఫ్‌లో వాళ్ళే. ఎవరికంత తీరిక, ఓపిక ఉండదు. సో, డెఫినిట్‌గా నేను హెల్ప్ చేస్తానన్నాను. నా తర్వాత చాలా మందొచ్చారు యాక్చువల్లీ.
అంటే ఓకే మ్యామ్. తను ఇంటర్వ్యూలో కూడా చూసాను. ఐఎమ్ సఫిషియంట్, ఐఎమ్ ఎనఫ్, అంటే నాకు ప్రజెంట్ సర్వైవ్ అవ్వడానికి నాకు అమౌంట్ ఉంది, సమకూరింది. సమకూరింది. చాలా మంది చేస్తారు. కొన్ని ఫౌండేషన్స్ కూడా ముందుకొచ్చాను. నాదంటే ఫౌండేషన్ కాదు, నా ఇండివిడ్యువల్‌గా నేను చేస్తానన్నాను. సో, ఔట్ ఆఫ్ మై కన్సర్న్, అంటే అక్కడ చేస్తామా లేదా, అది ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది నెక్స్ట్ ఒక పక్కన పెడితే, నా ఉద్దేశము నేను సక్సెస్ అయ్యాను అనుకుంటాను. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేనే వెళ్ళాను ఆమెకి. అంటే ఇంటర్నల్‌గా ఎవరో చెప్పుంటారు. మీడియా ముందుకొచ్చింది. చెప్పింది. లక్ష్మి అడ్వకేట్, హైకోర్ట్ అడ్వకేట్. ఆమె సైనిక్‌పురి నుంచి వచ్చారు. ఆమె చేస్తానన్నారు. పాప ఎడ్యుకేషన్ కోసం అన్నారు. తర్వాత మంచి మంచి ఫౌండేషన్స్ వచ్చినియి. ఆ ఫౌండేషన్ ద్వారా ఆమెకు కావాల్సిందయింది. స్టిల్ నేనేంటంటే శిల్పాకి అంటే మనీ పరంగానే కాదు. అంటే ఏ పరంగా అయినా గూడా నేను ఆల్‌వేస్ ఐయామ్ రెడీ టు, ఆమె నన్ను అక్క అని పిలుస్తది. ఓకే. నేను కన్నా అని అంటాను. సో, ఆమె ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నది. కొంచెం అయన్నీ చేస్తున్నారు గదా! సో, అవును. నాకు ఆ సపోర్ట్ ఎప్పుడు ఆ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఓకే మ్యామ్. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఇటువంటివి జరిగినప్పుడు తప్పకుండా వీళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేశారు. జరగాల్సిన రాద్ధాంతం అంతా జరిగిపోయింది. కానీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందనేది శిల్ప విషయంలో మీరు పర్సనల్‌గా చూసారు. తన రెస్పాన్స్ అసలు ఏ విధంగా ఉండింది మీ దగ్గర? యాక్చువల్ ఏంటంటే ఎప్పుడైనా ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు దానికి వెంటనే రియాక్షన్ ఉండాలి. యాక్షన్‌కి రియాక్షన్ ఎప్పుడైనా ఉండాలి. సైలెన్స్ దేనికి పరిష్కారం కాదు. అవును. అంటే నాకు టైం గావాలి, నేను మారుతాను. నువ్వు మారు. నీకు వైన్ షాప్ ఎదురుగుండా ఉన్నప్పుడు నేను మానేయమంటే డాక్టర్ మానేయమని చచ్చిపోతానన్నా నువ్వు వెళ్లి తాగొస్తావు. అది నీకు వ్యసనం అయిపోయినప్పుడు. హ్మ్. సెక్స్ కూడా ఒక వ్యసనమే. నిజంగా చెప్పాలంటే కొన్ని ప్రేమలు కూడా వ్యసనాలే. అంటే అది వ్యసనంగా అయిపోయి ఏం చేస్తదనంటే అన్నీ వదిలేయాలి, చచ్చిపోవాలి అనిపిస్తది. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడు టైంకి డ్రగ్స్ దొరకకపోతే వాడు సూసైడ్ చేసుకుంటానంటాడు. తాగేవాడు టైంకి దొరకకపోతే ఎందుకు ఈ లైఫు, కనీసం ఒక రూ. 1000 పెట్టి తాగడానికే లేదనేసి వాడు చావాలనుకుంటాడు. ప్రేమ కూడా అలాంటిదే. అలాంటి ప్రేమలు ఏమైపోతాయి అనంటే మారరు. కాబట్టి మార్చే ప్రయత్నాలు మనమే చేసుకోవాలి. మనకు ఆ వ్యక్తి అవసరమైతే మనం జేసుకోవాలి. నేనెళ్ళాను పవిత్ర గురించని, పవిత్ర, చందు దాంట్లో శిల్ప గురించని గాదు. నా పిల్లలకి ఫాదర్ కావాలి. నేను వెయిట్ చేస్తున్నాను. మారొస్తాడు అనంటే ఎప్పుడు మారుస్తారు? ఈలోపు నీ పిల్లలకి వేరొక వ్యక్తితో మా నాన్న ఉంటున్నారనేసేసి తెలుస్తుంది. తెలుస్తుంది. వాళ్ళకి ఊహ వస్తుంది. జ్ఞానం వస్తుంది. వాళ్ళ ఫాదర్ మీద రెస్పెక్టే పోతుంది. పోతుంది. కంపల్సరీ పోతుంది. పోయినప్పుడు మరి నువ్వు వెయిట్ చేసి నా పిల్లలకి తండ్రి కావాలంటే, నీ పిల్లలే తండ్రిని యాక్సెప్ట్ చేయనప్పుడు, నువ్వు చేసిన త్యాగానికి అర్థమేముంటుంది? అర్థమేముంది? నువ్వు చేసిన త్యాగానికి గుర్తింపేదుంది? మళ్ళీ నువ్వు హస్బెండ్‌ని పట్టించుకోలేదంటే నీదే తప్పనేసి సమాజం నిన్ను సమాజం పట్టిస్తుంది. అంటుంది. అవును. కాబట్టి ఎప్పుడు యాక్షన్‌కి అప్పుడు రియాక్షన్ ఉండాలి. ఎప్పుడో రియాక్షన్ వస్తది. నేను మారుతారు, నేను డైవర్స్ చేద్దాం అనుకున్నానంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతది. ఏ అమ్మాయి అయినా శిల్ప లాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే యాక్షన్ ఉండాలి. ఎందుకంటే మనం కొన్ని విషయాల్లో ఫోర్స్ చేయకూడదు. అంటే ఇప్పుడు నక్షత్రాలకు గాని, లేకపోతే ఇప్పుడు అంబర్‌పేటలో నిన్న జరిగిన ఇష్యూ‌లకు హ్మ్. గాని, మన హ్యాండ్‌లోకి తీసుకోవద్దు. చట్టాన్ని ఎప్పుడు గూడా మన చేతిలోకి తీసుకొని, మనమే కంట్రోల్ జేసి, మనమే భయపెట్టి, మనమే భయభ్రాంతులు చెప్పి, చట్టానికి మనం అప్పచెప్పవలసిన అవసరం, బాధ్యత విక్టిమ్‌ది కాదు. విక్టిమ్ ఏంటంటే పోలీస్‌ని అప్రోచ్ కావాలి. పోలీస్ ఏం జేస్తారంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే నేరం చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటారు, శిక్షిస్తారు. మనమే ఎళ్లి తలుపులు కొట్టి, వాళ్ళని పట్టుకొని లాక్కొచ్చినందురానే నువ్వు టీవీలో కనిపించడం, 10 సార్లు చూపించడం తప్పిస్తే నీకు జస్టిఫికేషన్ ఏమి ఉండదక్కడ. కాబట్టేంటంటే, ఇలా జరిగినోళ్ళేంటంటే, ఎంటనే కొంచెము మనము యాక్షన్ తీసుకుంటే, కనీసం కంట్రోల్ భయమైనా ఉంటుంది. మ్యామ్ వాళ్ళ పైన అసలు ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు మీరన్నట్టు నక్షత్రాదే తీసుకుంటే గనక, ఏ అతని పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఏమైందమ్మా ఉంటుంది? నక్షత్రదేమైంది? టీవీలో వచ్చారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అవును. మాలాంటోళ్ళు చెప్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. కోర్ట్ చేసుకునేది కోర్ట్ చూసుకుంటది. హ్మ్. ఎప్పుడో జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకటి చెప్పేవారు. ఎప్పుడు నాకు చాలా గుర్తది. ఏమనంటే కోర్టు చట్టం తన పని చేసుకుని తన పని తాను తాను చేసుకొని పోతుందని. చేసుకుపోతుంది. చట్టం ఎప్పుడు తన పని తాను చేసుకొని పోతది. ఎక్కడ ఆగదు. ఇప్పుడు కరోనా లాంటివొచ్చినా, లేదా తుఫాన్‌లొచ్చినా, మా ఎలక్షన్స్ జరిగినా, ఎలక్షన్ కోడ్ ఉన్నా చట్టం ఎక్కడ ఆగదు. ఇప్పుడు జడ్జి గారు ఇంటికెళ్ళిపోతే గూడా పోలీసులు తీసుకొచ్చి జడ్జి గారి ఇంటి దగ్గర కూడా రిమాండ్ చేస్తారు. అవును. సో, ఎక్కడ ఆగుతుంది చట్టం? తన పని తాను చేసుకుంటూ పోతుంటది. సో, మనం ఎంత అరిచి పెట్టినా, ఏం చేసినా మళ్ళీ అక్కడి నుంచి పోలీసొచ్చి కంట్రోల్ చేయవలసింది తప్పిస్తే వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉంటది? ఇప్పుడు ఇద్దరు ఒక ఆడ, మగ ఒక ఇంట్లో దొరికితే ఫ్రెండ్స్.
ఇప్పుడు అది కదా పవిత్రమైన స్నేహాలు. ఈ పవిత్ర లాంటి వాళ్ళు ఏంటంటే పవిత్రమైన స్నేహాలను మనకు చూపిస్తున్నారు. అవును. ఇప్పుడు పవిత్ర గౌడ్ దాంట్లో అడ్వకేట్ గారు ఏం ఆర్గ్యూ చేశారంటే, మా మా కొలీగ్ ఫ్రెండ్స్, మేము పాయింట్అవుట్ చేయకూడదు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే, వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు, వాళ్ళిద్దరికి శారీరక సంబంధం కూడా లేదు అని. లేదు. సో మనం అందరూ నమ్మాలి, ఎందుకంటే మేమే ఆర్గ్యూ చేస్తాం కాబట్టి. సో మేము అడ్వకేట్సే ఆర్గ్యూ చేస్తాం కాబట్టి సొసైటీ నమ్మాలి. వాళ్ళిద్దరి మీద లేకపోవచ్చు, కానీ ఒక లీగల్ యాక్షన్ అనేది వైఫ్ నుంచి తప్పకుండా ఉంటే కనుక కొంచెం భయభక్తులు ఉంటారు. కానీ ఆ కేసులో ఆవిడ చేసినవన్నీ చేశారు వైఫ్, దర్శన్ వైఫ్, ఇంకా వదిలేస్తుంది. మళ్ళీ ఈ రోజు వచ్చి ఆమె బయలుస్తున్నారు, ఆమె నా హస్బెండ్ అని చెప్తున్నారు, ఆమె నా నా husband ఫ్యామిలీకి కాపాడాలి, రిప్యుటేషన్ నా కాపాడాలి, రిప్యుటేషన్ పాడైతుందని చెప్తున్నారు. బికాజ్ ఆఫ్ వైఫ్, లీగల్ గా వైఫ్, ఒక కొడుకు ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది. అంటే అంటే అగ్రెసివ్ గా, యాంగర్ గా ఆలోచించి ఏజ్ పోతాం ఒక ఏజ్ వచ్చేటప్పటికి. సర్లే కొన్ని రోజులు కలిసి ఉన్నాం, మన మనిషి కదా అని మానవత్వం ఉంటది. అది ప్రేమ. ఆవిడకి ఎక్కడో ప్రేమ ఉండబట్టే కదా అవును. ఇప్పుడు ఇవాళ వచ్చి బయలేసి ఆమెని అతను పెళ్లి చేసుకోలేదు, మా ఫ్యామిలీ పరువు తీయకుండా, అంటే రేపు పొద్దున కొడుకు భవిష్యత్తు అయినా బాగుంటది అని చెప్పి. లేకపోతే ఆయన మారొస్తే ఓ 10-15 సంవత్సరాలు ఈ మర్డర్ కేసు కోర్టులో నడిపిస్తే ఈ లోపు ఆయన లైఫ్ అయిపోతుంది కదా. ఏమైపోతుంది, మళ్ళీ పోయిన వాళ్ళని మళ్ళీ అందులోంచి కేసులోంచి కూడా వెళ్ళిపోతారు కదా. ఇన్ని రకాలైన కనెక్టివిటీస్ ఉంటాయి పాయింట్కి. మధ్యలో ఎవ్వరంటే వీళ్ళే సంఖ్య నాకు పోయేది అనకూడదు. ఈ ఫ్యాన్స్ ఎవరో అది కాదు, ఎవరైతే ఇప్పుడు పవిత్ర గౌడ్ ఉంది, నేను ఆమె గురించి పర్టికులర్ గా చెప్తున్నా. ఇప్పుడు ఆమెకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆమెకి ఎవరో బెయిల్ వేయచ్చు, బయటకు వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ గా నిన్ను ఏదో విధంగా ఉపయోగించుకోవడం కోసమే చేస్తారు. నీ లైఫ్ ఏంటి అక్కడ? నీ అంటే ఆ వర్డ్ ఉపయోగించకూడదు, కానీ అంత మనకి వస్తుంది, మనకు అంత బాధేస్తుంది. ఇప్పుడు ఆమె తెలియక చేసిందా, తెలిసి చేసిందా? తెలిసే చేస్తారు, తెలియక అస్సలు చేయరు. అంటే నువ్వు నీ క్యారెక్టర్ అంత ఎవరో నీకు అశ్లీలమైన, నువ్వు చేసేవే అశ్లీలమైన పనులు ఇక్కడ. నువ్వు చేసేవే అన్ని ఒక నీలాంటి వాళ్ళకి మార్గదర్శకం అయ్యేది, ఒక పిహెచ్డి చేసేసావు అందులో, అలాంటి దాంట్లో పటాయించడాలు. ఒక లైఫ్ ని చేసే 10 సంవత్సరాల నుంచి నువ్వు ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ నీ లైఫ్ నడిపించుకుంటున్నావు, నువ్వు ఒక రోల్ మోడల్. మళ్ళీ నీకు ఒక అశ్లీలమైన ఫోటోలు పెట్టారని నీ క్యారెక్టర్ అక్కడ డామేజ్ అయింది, నీ నీ అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిందని చెప్పేసి మళ్ళీ నువ్వు అక్కడ తన్నిపించడం, కొట్టించడం, ఎంత దారుణం అది. ఏ వర్డ్స్ ఉపయోగించినా కూడా తక్కువే వాళ్ళు. ఆమెకి మూసు కూర్చోవాలా, ఎందుకనంటే నువ్వు చేసేదే అదవ పనులు, అక్కడ నువ్వు చేసేదే కొంపలు కూల్చేసావు. నీకెవడో మెసేజ్ పెడితే వాడి నెంబర్ నువ్వు బ్లాక్ చేయి, పోలీస్ కంప్లైంట్ ఇయ్యి, నీకు అంత బాధ ఉంటే, నీకెంత ధైర్యం ఉంటే ఉంది అనిపించి. ఈరోజు అందరూ ఈ వీడియో ద్వారా చెప్పడం ఏంటంటే, అలా చేసిన వాళ్ళు అందరూ అనుభవించవలసిందే, ఎవ్వరు చట్టాన్ని తప్పించుకోలేరు. మేబీ సంవత్సరం తప్పించుకోగలుగుతారు, 2 సంవత్సరాలు మ్యాక్సిమం, మీ టైం బాగుంటే. టైం బాగోకపోతే సైకలాజికల్ గా ప్రిపేర్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఎవరైనా దొరుకుతారు. కళ్ళు మూసుకొని చేయాలంటే ఈ వెళ్ళిపోయి జైల్లో ఉండడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక ప్రిజన్ ఇలాంటి చేసిన వాళ్ళకి నేను ఒకటే అడ్వైస్ చెప్తాను. ప్రిజన్ అంటే ఎలా ఉంటుంది, సెంట్రల్ జైలు అంటే ఎలా ఉంటుంది, పోలీసులు 3rd డిగ్రీ అంటే ఎలా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అంటే ఎలా ఉంటుంది, ఎంక్వైరీ చేయడం అంటే ఎలా ఉంటుంది, తర్వాత ప్రొసీడింగ్ ఎట్లా ఉంటాయి, అడ్వకేట్లకి ఎన్ని డబ్బులు అవుతాయి, ఒకవేళ శిక్ష పడితే మీరు 2 రోజులు జైల్లో ఉండాలి. మీరైతే 100% తప్పించుకోవడం అయితే కాదు. నేను ఓపెన్ ఛాలెంజ్, మీరు ఎప్పుడైనా దొరుకుతారు. మీరు చంపేసి ఏడ్చేసి వచ్చేసి బాధేసుకుని మీడియాల ముందుకు వచ్చేసి నా హస్బెండ్ వాళ్ళు చంపేశారు, వీళ్ళు చంపేశారు అన్న, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో కాబట్టి ఏంటంటే దయచేసి అందరూ ఏంటంటే, చంపొద్దంటానికి మాకు సోషల్ రైట్ తో మాత్రమే చంపొద్దు అని చెప్తాము, చంపకూడదని చెప్తాము. కానీ నిజంగా చంపాలనుకునే వాళ్ళంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత విల్ టేక్ ద డెసిజన్, అది చెప్తాం అంతే. యాజ్ అడ్వకేట్ గా అది మనం చెప్పగలుగుతాం. ఎందుకమ్మా చంపడం? నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకుని వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళిపోయి వేరే ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నావు? ఆదిలాబాద్ లో ఒక ఆమె చంపేసింది పాపం ఒక అతన్ని మొన్న 3 days 4 days బ్యాక్. ఇద్దరు యాపిల్ ఇలా మధ్యన పెట్టుకుని, ఏంటి ఇది, సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుని, అంటే ఎవరికి వాళ్ళు హీరోయిన్ అనేసి ఫీల్ అయిపోవడం, ఎవరికి వాళ్ళు నేను స్క్రీన్ మీద కనపడతాను అంటే వాళ్ళ కాళ్ళు చూసుకుని సెల్ఫ్ ఆనందం అంటారు కదా, సెల్ఫ్ గా నేను ఒక హీరోయిన్ అయితే ఇలా ఉంటాను. ఇప్పుడు ఇద్దరు లిప్స్ మధ్యన ఒక యాపిల్ పట్టుకుని చూసారంటే ఏదో సినిమాలు వాళ్ళు చూసి ఉంటారు. సో దే ఆర్ ఇమాజినింగ్ దేర్ సెల్ఫ్, నేను ఒక హీరోయిన్ అయితే ఇలా ఉంటాను. సో ఇవన్నీ ఏంటంటే మానసిక రుగ్మతలు అంటారు వీటిని.
వీళ్ళందరికీ ఏంటంటే సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి, సైక్రాటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి. థర్డ్ ఏంటంటే కరెంట్ షాక్ ఇప్పించాలి. అలా చేస్తే గాని ఒక ఇద్దరు ముగ్గురిని చేసి టీవీలో చూపించాలి. ఇదిగో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఫ్యామిలీని ఇలా చేస్తున్నారు, ఇలా చంపేసింది. ఇదిగో జైలుకెళ్ళడం పోలీసు బెయిల్ మీద వచ్చేయొచ్చు మనం ఒక 5,00,000 పెట్టుకుంటే. 5,00,000 పెట్టుకుంటే మనిషిని చంపించేయొచ్చు. ఒక 5,00,000 పెట్టుకుంటే బెయిల్. మహా అయితే అడ్వకేట్ ఎంత తీసుకుంటాడు? 10,00,000 తీసుకుంటాడు. ఇలా అయిపోయింది జనాలది. అట్లా కాదు. ముందేంటంటే ప్రెజెంట్ ఎలా ఉంటది, ఇవన్నీ చూసుకొని తెలుసుకుంటే చాలా మంది ఈ రీల్స్ అవి ఇవి ఏ ఇల్లీగల్ కాంటాక్ట్‌తో ఎవరు చచ్చిపోయారు, ఏ ఇల్లీగల్ కాంటాక్ట్‌తో ఏం ప్రాబ్లమ్స్ అయ్యాయని కాకుండా జైలేంటి, లా అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటి, బయటకొచ్చాక సొసైటీ ఎట్లా ఉంటది, జైలుకెళ్ళి బయటకొచ్చిన తర్వాత మన లైఫ్ ఏమైతది, మన ఏజ్ కొంచెం తగ్గితే మన సొసైటీలో మన స్థానం ఏంటి. ప్రతి లేడీ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒక 40 ఏళ్ళు అయిన తర్వాత సొసైటీలో నాకెంత ఇంపార్టెన్స్ ఉంటుంది, నన్నెంతమంది పట్టించుకుంటారు, నన్నెవరు పట్టించుకుంటారు అసలు. ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత అసలు ఫ్యామిలీ వాళ్ళైనా నన్ను పట్టించుకుంటారా? ఇవన్నీ ఎందుకు ఆలోచించుకోవట్లేదో మరి వాళ్ళకి తెలియాలి. వీళ్ళ వల్ల ఇంట్లో పిల్లలు ఎంతవరకు ఎథికల్ వాల్యూస్ నేర్చుకోవాలంటారు? అసలు ఈ జీరో రీల్స్ చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారంటారు? జీరో ఎథికల్స్ అమ్మా. ఇప్పుడు అమ్మ ఒకళ్ళని పెట్టుకున్నదంటే కూతురు ఒకళ్ళని పెట్టుకుంటది, కొడుకు ఒకళ్ళని పెట్టుకుంటారు. ఎందుకు నువ్వు చెప్పడానికి ఎక్కడ సరిపోతావు? నువ్వు చెప్పడానికి ఎక్కడ సరిపోతావు? ఓకే, నేను చెప్పినట్టు రిలేషన్స్ ఎప్పుడూ ఉన్నాయి. అంటే ఒక అవును. మీరు ఇందాక బ్యాక్ చెప్పినట్లు పురాణాల దగ్గర నుండి నుంచి మనకు ఒక ఉన్నాయి. కనిపిస్తూనే ఉన్నాయి. అవును. అంటే ఒక సర్కమ్స్టాన్స్‌ని బట్టి, తనకున్న మానసిక పరిస్థితులను బట్టి, తనకున్న కుటుంబ బాధ్యతలు, సర్కమ్స్టాన్స్ బాధ్యతలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి ఎవరైనా ఒక వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు పూర్వం నుంచి బోలెడన్ని ఉన్నాయి. అదే వ్యక్తితో జీవితాంతం ఉండి, అదే వ్యక్తితో సపోజ్ భర్త చిన్న వయసులో చనిపోతాడు. ఎవరు ఉండరు సీక్రెట్ గానో, ఓపెన్ గానో. నడిచే రిలేషన్స్ ఏదో ఒక సైకలాజికల్ సపోర్టో, ఒక ఆర్థికమైన సపోర్ట్‌లో, లేదంటే ఏదో ఉండేది. అది పిల్లలు కూడా అర్థం చేసుకునేవారు. మా నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతే, లేదా మా నాన్న చనిపోతే, కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకోకపోతే, ఒకళ్ళు బాధ్యత మా అమ్మ తీసుకున్నారు. మా కోసమే లైఫ్ త్యాగం చేసింది. చాలా కేసెస్‌లో ఆయనొచ్చి కొట్టేవాడు. అయినా మా అమ్మ పడింది మా కోసం. మాకు ఇల్లు, వాకిలి, ఒక ఐడెంటిటీ. అంటే లైఫ్ త్యాగాలనుకోవాలి. త్యాగం చేసిందనుకోవాలి. ఆ రోజుల్లో ఇంత అంటే బరితెగింపు. ఎక్స్‌పోజింగ్ ఉండేది కాదు కాబట్టి ఏదో సీక్రెట్‌గా. కానీ వాళ్ళెప్పుడూ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తోనే ఉంటారు. అంటే సమాజం మనల్ని ఏమనుకుంటుందో, నా పిల్లలు నన్నేమనుకుంటున్నారు అని. కానీ పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. అంటే ఇలాంటి పరిస్థితులనేది. అప్పుడేమైతదంటే ఆ తల్లికి రెస్పెక్ట్ ఇచ్చేవారు. నేను చూసాను లిటరల్లీ. తల్లికి రెస్పెక్ట్ ఇచ్చేవారు. వాల్యూస్ కూడా ఉండేయి. అంటే మా అమ్మ చదువుకోలేదు కాబట్టి వేరొకళ్ళని ఆర్థికంగా ఆశ్రయించవలసొచ్చింది. అయితే మా అమ్మ ఇలా కాబట్టి మనం అలా ఇటువంటి కాకూడదు, సిట్యుయేషన్ వచ్చింది. మనం అలా కాకూడదనేసేసి కొన్ని ఉండేది. ఇప్పుడేముంటది? అదేం లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడేంటంటే చెప్పినట్టు నేను హీరోయిన్‌ని, నన్ను అందరూ చూడాలి. ఆహ్, అంటే అటెన్షన్ ఎవరికి సీకింగ్. వాళ్ళే ఇప్పుడు లైఫ్‌లో నిజం చెప్పాలంటే ఎవరికి వాళ్ళే హీరోయిన్. కానీ హీరోయిన్ అంటే ఏంటి? కథానాయిక. అవును. కథానాయిక అంటే ఏంటి? దాని ఒక అర్థం ఇల్లుని ఒక కంప్లీట్‌గా ఒక మార్చేశారు. ఒక ఒక కథను నడిపించేది. కథలో హెడ్. అంటే ఒక కుటుంబానికి హెడ్. ప్రతి లేడీ కూడా హీరోయిన్ అమ్మ. మన అమ్మ హీరోయిన్, అమ్మమ్మ హీరోయిన్. వాళ్ళు పెట్టుకునే బొట్టు, వాళ్ళు పెట్టుకునే కాటుక, వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళు అన్నీ మనం వాళ్ళ నడవడిక. ఇంటర్నల్‌గా ఇప్పుడు మనం పాటిస్తూనే ఉన్నాం. అవును. సో, అమ్మకి అమ్మమ్మ హీరోయిన్. మా అమ్మమ్మ ఒక హీరోయిన్ లాగా. నాకు మా అమ్మ హీరోయిన్. అంటే కథానాయిక. అంటే ఇల్లుని నడిపించింది. మమ్మల్ని చదివిపిచ్చారు. మమ్మల్ని ఒక స్టేజ్‌లోకి తీసుకొచ్చారు. అది హీరోయిన్ అంటే అది హీరోయిన్. అంటే మేకప్‌లేసుకొని ఏదో యేసుకొని అది హీరోయిన్ గాదు. మనల్ని చేయనుకోవడం మధ్యలో అక్కడ ఒక సాంగ్ పెడతారు. మన రియల్ లైఫ్‌లో ఉండదు. హీరో కొన్ని ఫైట్స్ పెడతారు. హీరోయిన్ కొన్ని సాంగ్స్ పెడతారు. బికాజ్ సినిమా అట్రాక్ట్ అవ్వాలి, నలుగురు చూడాలి కాబట్టి సినిమాటిక్‌గా అంటాం అందుకనే. కానీ రియల్ లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు గూడా సావిత్రి లాంటి అమ్మలు ఎంతమంది ఉన్నారు? అన్నపూర్ణమ్మ గారు లాంటి అమ్మమ్మలు, నానమ్మలు ఎంతమంది ఉన్నారు? నిర్మలమ్మలు లాంటిలు ఎంతమంది ఉన్నారు? ఈ సౌందర్య లాంటిలు ఎంతమంది ఉన్నారు? ఇలా మనం అంతా చూసుకొని వస్తే ప్రతి ఒక్కళ్ళు ఒక హీరోయినే. ఎవరు హీరోయిన్ తక్కువ కాదు. అతికిపోయి అదేంటే జగుత్సకరం అంటాం గదా! అలా జగుత్సకరం. చేసుకుంటే అదే ఏదో వర్డ్ చేసుకుంటా పోయి సంపాదన కోసం వెంపర్లాడేవాళ్ళు
వాళ్ళు ఈజీ మనీ. హీరోయిన్స్ కాదు. ఒక వ్యాంప్ సాంగ్ ఉన్న ఒక అదేంటంటే ఒక వ్యాంప్ క్యారెక్టర్ ఉన్నా కూడా ఆ సినిమాలో ఆ స్టోరీకి ఆ క్యారెక్టర్ సూట్ కాబట్టి ఇలా చేయడం వల్ల ఈ నష్టమైందని చూపించేవారు అప్పుడు. ఇప్పుడు చేసే వాళ్ళు చాలా నష్టం మంది ఏంటనే చూపించడానికి అది చూపించేవారు. ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇప్పుడు నష్టాన్ని ఇప్పుడే వీళ్ళ ఆ లైఫ్ స్టైల్‌గా నష్టాన్ని మనమే ఓన్ గా ఆపాదించుకుంటున్నాం. హ్మ్. ఆ క్యారెక్టర్ లైట్ కూడా చాలా మంది బాధలు పడుతారు. జయలలితనే ఆవిడ మోహన్ బాబు గారితో కూడా కొన్ని సాంగులు ఉంటాయి. ఆ ఉంటాయి. ఆవిడ విశ్వనాథ గారు రిలేటివ్ అనేసేసి. ఇప్పుడు జయలలిత గారు ఉన్నారు. ఆవిడ హ్మ్. తెలుగు దాంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్ట్రెస్. చేశారు. ఆవిడ హ్మ్. చాలా కాలము ఏంటి ఇండస్ట్రీలో ఉన్నారు ఆవిడ చిన్నప్పటి అవును. నుంచి. చాలా హ్మ్. బాగుంటారు. పెద్ద హెయిర్, మంచి కళ్ళు. ఆవిడ చాలా బాధపడతారు. ఎందుకంటే నాకు తగ్గ క్యారెక్టర్స్ నాకు రాలేదు. నేను చాలా కష్టాలు పడ్డాను. ఇప్పటికీ నాకు మనశ్శాంతి ఉండదు తలుచుకుంటే అని ఆవిడ మాటల్లో, ఆవిడ మొఖంలో ఒకలాంటి బాధ కనిపిస్తూ ఉంటది. సర్వైవ్ అవ్వడానికి కుటుంబం కోసం ఆ రోజు చేశారమ్మా. ఈ రోజు లగ్జరీ కోసం చేస్తున్నారు. అవును. సో ఆ క్యారెక్టర్లు చేయవలసి వచ్చినందుకు వాళ్ళు బాధపడుతున్నారు. రియల్ లైఫ్ లో అలా కాదు వాళ్ళు. కానీ మనం ఇప్పుడు చేసేవాళ్ళు రియల్ లైఫ్ లోనూ క్యారెక్టర్స్ అంటే యూట్యూబ్ లో వచ్చే క్యారెక్టర్స్ కరెక్ట్ మ్యాచింగ్ ఉంది. విపరీతమైన బూతులు వినలేము, ఆడవాళ్ళని కూడా మగవాళ్ళు వినలేము. చిన్నపిల్లలకి ఫోన్స్ ఇస్తున్నారు. తక్కువని వాళ్ళు ఇది చేస్తే అది అంటే జీవిత కాలంలో యూట్యూబ్ రాకముందు అలాంటి బూతులు ఎవరు విని ఉండవు. అవును మ్యామ్. ఏదో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటము, ఒకళ్ళనొకళ్ళు ఏదో అసహ్యం. నిస్సిగ్గుగా మాట్లాడేస్తున్నారు నిస్సిగ్గు కంటే బూతులనేది. అవి అసలు కొన్ని మీనింగ్ కూడా తెలియవేమనిపిస్తుంది నాకు. హ్మ్. అంటే మేము చూసి వచ్చాము వాళ్ళు మా ఏజ్ వాళ్ళు మాట్లాడే మాటలు మేము ఎప్పుడు సొసైటీలో వినలేదు అలాంటి మాటలు. సో అంతలా మాట్లాడుతున్నారు. పిల్లలకు కూడా దీనికి మీనింగ్ ఏంటమ్మా అని అడుగుతున్నారు కూడా కొంతమంది. ప్రతి ఒక్కటి గూడా క్లియర్‌గా యూట్యూబ్‌లో కావచ్చు, ఛానెల్స్‌లో కావచ్చు, లేదంటే ఆహ్, వెబ్ సీరీస్‌లో కావచ్చు, చాలా క్లియర్‌గా చిన్న పిల్లలకి తెలియని విషయాల్ని ఇప్పుడు ఆ మూవీస్ చూడడం వల్లే తెలుస్తున్నాయి మ్యామ్. ఇప్పుడు వెబ్ సిరీస్ అంటే ఏ దానికి కూడా ఒక కట్ ఆఫ్ ఉంది. అది అడల్ట్ సెక్స్ కి సంబంధించింది, అడల్ట్ రొమాన్స్ సంబంధించింది చూపిస్తున్నారు. నీవు వెబ్ సిరీస్ ఆన్ చేసుకుని వెబ్ సిరీస్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే చూస్తాం. హ్మ్. వెబ్ సిరీస్ అనేది. పోనీ అది అండర్ అదేంటి 18 వాళ్ళు కూడా చూడొచ్చు. కానీ ఈ బిలో 10 ఇయర్స్, 12 ఇయర్స్ పిల్లలు ఈ గమని మదర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటే యూట్యూబ్ ఆన్ చేస్తుంటే ఏదో టక్‌మని ఆన్ అవుతుంటే దాంట్లో విపరీతమైన బూతులు బూతులు. కదమ్మా! దీనికి అసలు కంట్రోల్ లేదు గదా! లేదు. అవును. సో, వెబ్ సిరీస్ కొంతవరకు కట్ ఆఫ్ చేయొచ్చు మనం. హ్మ్. సో, పిల్లలు చూడకుండా చూడడమో, లేతే వెబ్ సిరీస్‌లో కూడా మంచి మంచివి వస్తున్నాయి. ఇప్పుడు 90స్ ఏదో స్టోరీ అని హ్మ్. ఇలాంటియన్నీ వచ్చేసి 'సేవ్ ద టైగర్స్' అవును. అవెంత అవును నవ్వుకోవడానికి మ్యామ్. మంచిగా ఉన్నాయి అవి. సరదాగా కుటుంబం అంతా కుటుంబంగా కూర్చొని చూసే విధంగా. చూసుకోవచ్చు. వెబ్ సిరీస్‌ని మనం మన కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. హ్మ్. మన రిమోట్‌లో ఉన్నాయి అవి. కానీ ఈ రీల్స్ అనేవి ఏదైతే ఉన్నాయో చాలా దరిద్రంగా సబ్‌స్క్రైబ్ చేసే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళననాలి. తెలుసుకోవాల్సింది. కామెంట్‌లు పెడతారు. చూడడం ఎందుకు? కామెంట్స్ పెట్టడం ఎందుకు? మళ్ళీ మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది అనేసి మళ్ళీ వాళ్ళు పెడతారు. ఇదంతా ఎలా అయిపోతుందనంటే ఇంట్లో వంట మీద, ఇంటి పని మీద, పిల్లల ఎడ్యుకేషన్ మీద అనవసరమైన విషయాల్లో వేలు లేదు. దూర్చి మనశ్శాంతిని లేదు. కొని తెచ్చుకొని కోల్పోతున్నామన్నట్టుంది. కోల్పోతున్నాం. మనం పీస్‌ఫుల్ లైఫ్ కోల్పోతున్నాము. మంచి ప్రెజెంట్ అట్మాస్ఫియర్ కోల్పోతున్నాము. ఇప్పుడు నువ్వు చేసేస్తావు. మళ్ళీ ఆ రీల్స్ చూసిన తర్వాత మేమెంత బాధపడుతున్నామని సూసైడ్‌లు చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఎందుకు నువ్వు చెయ్యాలి? ఎందుకు నువ్వు డిప్రెషన్‌లోకెళ్ళిపోవాలి? ఇవాళ రేపు అందరికి ఒక పెద్ద కామన్ వర్డ్ అంటే ఐ వెంట్ ఇంటూ డిప్రెషన్. ఐ యామ్ ఇన్ ద డిప్రెషన్. అవును. ఎందుకు డిప్రెషన్ దేనివల్ల? ఫైనాన్షియల్ ప్రాబ్లమా? ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్టేజ్‌లో అవును. ఎవరికి తగ్గట్టు వాళ్ళు మనం ప్రాబ్లమ్స్ ఫైట్ ఫేస్ చేయాలి. చేస్తూనే ఉంటారు. పిల్లలు, కుటుంబం అంటారా 10 మంది ఉన్నప్పుడు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ ఫైట్ చేయాలి. కొంతకాలం తర్వాత ఇప్పుడు చిన్న ఏజ్‌లోనే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కామన్. ఎక్స్‌ట్రా ఏంటంటే ఈ ఈ సోషల్ మీడియా వల్ల ఇవన్నీ చూడడం వల్ల పోర్న్ వీడియోస్ చూసేవాళ్ళు కొంతమంది. దానివల్ల మానసిక రుగ్మత. ఆ! ఆళ్ళకి ఒక సెక్స్ అంటేనే ఒకలాంటి అవర్షన్ వచ్చేస్తుంది. చిన్న ఏజ్ నుంచి. ఆడోళ్ళంటే ఇలా ఉంటారు. మగోళ్ళంటే ఇలా ఉంటారు. రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఇవాళ రేపు 15 ఇయర్స్ నుంచి అందరూ సఫర్ అయితున్నారమ్మా. ఈ సఫరింగ్ అంతా కారణం ఏంటంటే, మన లైఫ్ మన కంట్రోల్‌లో లేకపోవడం. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం బాధ్యత తీసుకొని వాళ్ళని కంట్రోల్‌లో చేయకపోవడం. నేను ఒక ఇంటర్వ్యూ చూసాను మ్యామ్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్సే యాక్టర్స్‌దే ఇది గూడా. ఆహ్, మదర్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మదర్‌తో పాటు తన సన్ గూడా వచ్చాడు. మదర్‌ని చూస్తే నీకేమనిపిస్తుంది అని జెప్పి యాంకర్ క్వెషన్ అడిగింది. ఆ అబ్బాయి ఏం చెప్పాడు, మదర్ అంటే ఎలా చూడాలి? ఒక దేవతలాగా అనిపించాలి. వాడు చెప్పిన ఆన్సర్ తెలుసా మ్యామ్? "మా యూ ఆర్ లుకింగ్ సో సెక్సీ."
ఒక అదే ఒక నేను చెప్తున్నాను కదా, కొన్ని ఏంటంటే యాజ్ ఏ విమెన్ నేను మాట్లాడకూడదు, కానీ యాజ్ ఏ అడ్వకేట్ నేను మాట్లాడాలి. ఎందుకంటే నేను ఏదో ఒకటి చెప్పడానికి ఇక్కడ వచ్చాను కాబట్టి హ్మ్. చెప్పాలి. ఎందుకు ఇందాక అన్నాను కదా, జీవితాలు ఎందుకు సంకనాకపోవడానికి అని చెప్పేసేసి. వీళ్ళే చేస్తున్నారు మరి. నేను ఇందాక చెప్పాను కదా, మీ మగపిల్లలు కూడా ఆలోచించాలి, మగపిల్లలు కూడా పాడైపోతున్నారు. లేకపోతే పక్క ఫ్రెండ్ అనవచ్చు, అరే మీరు రీల్ చూసాను మీ మమ్మీ చాలా సెక్సీగా ఉందని. హ్మ్. ఇప్పుడు ఎక్కడో ఇక్కడ ఆ టాపిక్ వస్తది. నువ్వు అలా నేర్పిస్తున్నావు నీ కొడుక్కి. ఆ మదర్ నీలా గూడా అక్కడ నువ్వలా అనకూడదమ్మా అనేది లేదు. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు పాత రోజుల్లో ఏమంటే, నీ ఏజ్ తక్కువ చెప్తే నీ ఆయుస్సు తగ్గిపోతది అనేవారు. ఎందుకనంటే తక్కువ చెప్పకూడదు. అంటే ఏజ్‌ని బట్టి కూడా నీకు రెస్పెక్ట్ వస్తుంది అనేది దాని అర్థం. ఇప్పుడు ఒకరోజు పెద్దయినా పెద్ద కాబట్టి మనం రెస్పెక్ట్ ఇస్తాం. మీరు అని మాట్లాడతాం. ఈవెన్ అవును. మన డ్రైవర్‌ని గాని, మన ఇంట్లో మెయిడ్స్‌ని గాని హ్మ్. అందరిని కూడా పెద్దవాళ్ళైతే మీరు అని మాట్లాడతాం. అవును. బికాజ్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద ఏజ్. హ్మ్. యెస్ మ్యామ్. రెస్పెక్ట్ టు ద ఏజ్. నువ్వు యూ షుడ్ రెస్పెక్ట్ టు ద ఏజ్. ఎవరైనా కావాల్సింది. ఒక ఆటో అతను ఉంటే బాబు వస్తావా అని అడుగుతాం. అంతే గదా! అవును. పెద్దవాళ్ళని. అవును. వస్తావా అని అడుగుతాం హ్మ్. పెద్దవాళ్ళైతే. అంతేగాని నువ్వొస్తావా అని అడగం. అంటే అక్కడ రెస్పెక్ట్. హ్యూమన్ బీయింగ్‌గా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇమ్మని సొసైటీ నీకు చెప్తుంది. నువ్వే నీ పిల్లలకి నువ్వన్నీ చూపిస్తుంటే అనకూడదు గానీ, నువ్వు చిన్న చిన్న స్లీవ్‌లెస్‌లేసుకొని, చిన్న చిన్న స్కర్ట్స్ ఏసుకొని, నీ పిల్లలు చూపిస్తుంటే, తల్లిలా నువ్వు చూసావా ఫస్ట్ వాళ్ళని? వాళ్ళనెత్తుకొని ముద్దాడడం గానీ, వాళ్ళకి తినబెట్టడం గానీ, వాళ్ళని పక్కన పడేసుకొని ఒక నీతి కథలు చెప్పడం గానీ, లేతే నువ్వు స్కూల్‌కెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, అమ్మాయిలైతే బ్యాడ్ టచ్ ఇలా ఉంటుంది, అబ్బాయిలైతే నువ్వు ఇలా చూడకూడదు అని నువ్వు ఎప్పుడైనా చెప్పావా? అమ్మ ఇంత కష్టపడి కంటుంది నాన్న, పొట్టలో నుంచి నువ్వు వస్తావు. ఇంత ఇంత మేము ఒక లైఫ్‌ని ఇది ఉంటాము. మళ్ళీ నువ్వు పెద్దెదగాలి, నువ్వు ఒక మంచి నాన్న కావాలి, ఒక మంచి కొడుకు ఇలా ఎవరు నేర్పిస్తే నీ కొడుకులో నీకు సెక్సీనెస్ ఎందుకు కనిపిస్తది? ఇప్పుడు ఒక సాంగ్ ట్రెండ్ అయితుంది గదా! లైక్ ఇప్పుడు అమ్మ పాట, అమ్మ పాట చెల్లి పాట. ఉంది గదా! మా హ్మ్. ఇంట్లో చిన్న పెట్టుంటది. 4 ఇయర్స్ ఓల్డ్ హ్మ్. ఆమె. ఓకే మ్యామ్. ఆ సాంగ్ పెట్టి నేను ఇలా ఇలా అంటే, ఆ సాంగ్ ఇలాగే చూస్తదది. అంటే మనం దానికి నేర్పిస్తున్నాం హ్మ్. నాన్న. అంటే అమ్మ పాట అనేసేసి ఒకటంటే, అది పదే పదే చూడడము, నేను ఎత్తుకునిలా ఉండడం వల్ల అది దానికి నేను అమ్మ అమ్మ అని అనే తెలుస్తుంది. భావన వస్తుంది. తెలుస్తుంది. హ్మ్. మన పిల్లలకి మనం అలా చూపిస్తే, మన పిల్లలకి మనం అలా నేర్పిస్తే, నీలో సెక్సీనెస్ ఎందుకు కనిపిస్తది? నీలో ఒక ఆడదాన్ని ఎందుకు చూస్తాడు? ఒక దేవతను చూస్తాడు. హ్మ్. ప్రతి ఆడదాంట్లో కూడా నీ వయసు అమ్మల్లో ప్రతి లేడీలో కూడా అమ్మే అమ్మే కనిపిస్తుంది. కనిపిస్తుంది. నువ్వెప్పుడు చూడవు. మరి 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి కూడా అమ్మలు బెడ్ సిక్ అయ్యేవాళ్ళు చాలా మందున్నారు. పిల్లలు చేసేవాళ్ళున్నారు. అందులో అమ్మని చూస్తున్నారు గానీ, ఆడవాళ్ళని చూడట్లే. నువ్వు ఆడవాళ్ళని చూపిస్తున్నావు కానీ, అమ్మని చూపించట్లేదు. ఇక్కడ జరిగిందేంటంటే, మై మమ్మీ ఈజ్ సో సెక్సీ అని ఎందుకన్నాడంటే, నువ్వు నీలో అమ్మని చూపించట్లేదు. ఆడదాన్ని చూపిస్తున్నావు. ఒక సెక్సువల్ అపీల్ చూపిస్తున్నావు. అదెంత ప్రమాదకరమైందో తెలుసా? అంటే చెప్పకూడదు రిలేషన్స్‌లో ఎలా అయిపోతున్నాయనంటే, వాడు అమ్మనే అలా చూస్తే ఇంక బయట వాళ్ళని లేదు ఇంకెలా అమ్మకే చూస్తారు? ప్రమాదం రేపు. అలాంటి అమ్మలకే ప్రమాదం. లిటరల్లీ ఐ యామ్ సేయింగ్, నేను కేసులు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అలాంటి అమ్మలకే ప్రమాదం. రేపొచ్చి తాగొచ్చి నీ కొడుకు నీ మీద పడొచ్చు. డ్రగ్స్ తీసుకొని నీ కొడుకు నీ మీద పడొచ్చు. నీలాంటి అమ్మల మీద పడొచ్చు. కదా! అమ్మ అవును. ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు? ఎంత తప్పది? అసలు ఇలాంటి వాళ్ళకే కోసి ఉప్పు, కారం పెట్టాల. అది కనీసం పోనీ చెప్పడు. లైవ్‌లో కట్ చేయమనో, లేకపోతే రికార్డింగ్‌లో కట్ చేయమనో ఆ తల్లి చెప్పాలి కదా! ఎంత గ్రేట్‌గా దాన్ని ఇంకా ఆహ్, గ్రేట్‌గా ఫీల్ అయ్యి టెలి థాంక్ యూ టె అన్నట్టు. టెలికాస్ట్ చేపించుకున్నారు. సో, ఇలాంటి అమ్మల వల్ల మెయిన్ ఏంటంటే మగాళ్ళ వల్ల కాదండి. మగాళ్ళు మంచోళ్ళని చెప్పను, ఆడోళ్ళు చెడ్డోళ్ళని చెప్పను. ఇలాంటి పర్టిక్యులర్ లేడీస్ వల్ల మొత్తం చాలా మంది పాడైపోతున్నారు. తెలియని అబ్బాయిలు చదువుకోవాల్సినో వాళ్ళకి నేర్పిస్తున్నారు. చూపిస్తున్నారు. ఇలా ఉంటదనేసేసి. పాత రోజుల్లో ఏంటంటే ఒక ఐటెమ్ సాంగ్ ఉంటే 10 సార్లు చూసొచ్చేవారు అబ్బాయిలు. కొన్ని ఏజ్‌లో. ఇప్పుడు చెప్పుంటారు సరదాగా. అరే! ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ ఉంది సాంగ్స్ అని. మెయిన్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆ సాంగ్ ఆ సినిమాలో ఒక స్పెషల్ అట్రాక్షన్ కోసం పెట్టేవారు. ఇప్పుడు మన ఇంట్లోనే కనిపించేస్తున్నాయి గదమ్మా! మనం ఏం చెప్తాము? కానీ ఆళ్ళో మన కుటుంబ సభ్యులుండొచ్చు, మన ఫ్రెండ్స్ పిల్లలుండొచ్చు, మన పిల్లలే ఉండొచ్చు. అలాంటి వాళ్ళ నుంచి తప్పించడానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేసుకుంటాం అనేది ఏ తల్లికి ఆ తల్లి, ఏ తండ్రికి ఆ తండ్రి, ఏ అక్కలకి ఏ అక్కల ఆళ్ళ తమ్ముళ్ళకి, ఏ అక్కల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితొచ్చింది. ఎక్కడో శత్రువులు లేరు. రోడ్డు మీదకెళ్తే ఆడదానికి సెక్యూరిటీ లేదు. అమ్మాయిలు కాలేజీకెళ్తే స్కూల్ సెక్యూరిటీ లేదన్నది లేదు. ఇంట్లోనే లేదు. అవును. ఇవాళ రేపు ఇంట్లోనే చూసుకోవాల్సిన పరిస్థితులొస్తున్నాయి. బికాజ్ ఆఫ్ మన ప్రవర్తన.
దాన్ని సరి చేసుకుంటే చాలా వరకు సరిదిద్దుకోవచ్చు. వ్యక్తిగతంగా పాడైతే పర్లేదు. మనం చేసే ఒక పని వల్ల సామాజికంగా ఇన్‌ఫ్లుయెన్స్ అయితున్నారు. సమాజంలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్స్ అయితున్నారు. అది చాలా ప్రమాదకరమైన సూచన. ఇప్పుడు ఇవాళ రేపు టీవీలో ఎలక్షన్ అయిపోయాక ఏం లేదు. ఆమె హస్బెండ్‌ని అక్కడ పట్టుకున్నది. ఈమె హస్బెండ్‌ని ఇక్కడ చంపేసింది. వాళ్ళ కూతురికి ఆమె ఓతలు పెట్టింది. కూతురిని బలవంతంగా ఒక అతని దగ్గరికి పంపిస్తుంది. తల్లిని పట్టుకున్న పిల్లలు. ఇలాంటివే గదా! ఏమైనా ఉన్నాయా న్యూస్ చూస్తుంటే? అవును. ట్రెండింగ్ అంటూ ఏమి లేవు. అంటే ఇదే ఒక ట్రెండ్ ఇదే ట్రెండ్ అయిపోయిందన్నట్టుంది. అయిపోయింది. ఇదే చూస్తున్నాము. అరే! ఆమె ఆళ్ళ హస్బెండ్‌ని చంపేసిందంట. అయ్యో! ఆమె ఆళ్ళ కొడుకుని చంపేసిందంట. అమ్మ ఆళ్ళ కూతురిని చంపేసిందంట. కూతురు తల్లిని చంపేసిందంట. కూతురు తండ్రిని చంపేసిందంట. ఇవే. తండ్రి కూతుర్ని చంపేసాడంట. హ్మ్. నేను రీసెంట్‌గా ఒక థంబ్‌లైన్ చూసాను. మా అమ్మతో ఉన్నప్పుడు నువ్వు నాకు ఫాదర్‌వి. ఇప్పుడు నాకు ఫాదర్‌వి కాదు కదా! నన్ను పెళ్లి చేసుకో అని. అంటే ఎక్కడ పోతుంది సమాజం? ఎవరో గొంతెత్తి పాడినంత మాత్రాన, గొంతెత్తి అరిచినంత మాత్రాన ఎవరు ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోవట్లేదు. అది బాధాకరమైన విషయం. ఒకప్పుడేంటంటే ఒక బుక్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది. ఒక మూవీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది. ఒక పర్సన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవారు. ఒక పర్సనల్ స్పీకర్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవారు. ఇప్పుడు ఎవరికాళ్ళే స్పీకర్స్ అయిపోయాము. ఎవరికాళ్ళే చెప్తున్నాము. కానీ వినేవాడు ఎవడో లేడు. అది మెయిన్ ద ప్రాబ్లమ్. అదే గదా మ్యామ్. ఇప్పుడు పాజిటివ్ చెప్పేది ఎవరు తీసుకోవట్లేదు. నెగెటివ్ ఏదైతే వస్తుందో దాన్ని ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు. అదే మరి. అది మూవీస్ కావచ్చు, ఇటువంటి ఇంటర్వ్యూస్ కావచ్చు, రీల్స్‌లోని మనం చెప్పే పాజిటివ్ థింగ్స్ కావచ్చు, తీసుకోవడానికి రెడీగా లేరు. అరే రెడీగా లేరంటాకి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు మారవలసిందమ్మా. ఎవరో అవును మ్యామ్. సభలు పెట్టి ఇప్పుడు మనం వీడియో చేస్తాము. ఒక 10,000 మంది చూస్తారు. ఓహ్! యూఆర్ హ్యాపీ. అంటే మనము 10,000 మందిని మనము వీడియో కంటిన్యూ చేసినట్టు చూడగలిగామని మనం హ్యాపీ. ఆ 10,000 మందిలో 10 మంది నేర్చుకున్నా పర్వాలేదనేది ఒక అవును. కాన్సెప్ట్ మనకుంటుంది. సో, ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా మారే విషయాలు తప్పిస్తే సామాజికంగా రివల్యూషన్స్ తీసుకొచ్చే పరిస్థితులు ఏమీ లేవు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదయిపోయింది. ఎందుకంటే వినేవాళ్ళకి మనం చెప్తాము. వాళ్ళు తీసుకుంటే మంచిదనేసి మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ మోటో అది. థాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్. ఇటువంటి విషయాల వల్ల ఏ రకంగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు, సొసైటీ ఏ విధంగా మారిపోతుంది అనేది చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పటికైనా ఎంతో కొంతమంది మీరన్నట్లుగా 10,000 మంది చూస్తే అందులో 10 మంది చూసి దాని గురించి నా ఆహ్, ఇంటెన్షన్ ఒకటే. నేను ఒక స్టూడియోకొచ్చి లేకపోతే ఒక యూట్యూబ్‌లో ఒకటి చేసినప్పుడు ఒక రికార్డింగ్ చేసి అది టెలికాస్ట్ అయినప్పుడు ప్రతి ఆహ్, ఒక ఒకసారి యూట్యూబ్‌లో వచ్చినప్పుడు ఒక్కళ్ళ మారినా చాలమ్మా. 10 మంది కూడా అవసరం లేదు. దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే యాస్ ఎ విమెన్, యాస్ ఎ అడ్వకేట్, యాస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబుల్ పర్సన్. యాస్ ఎ మదర్, యాస్ ఎ డాటర్, యాస్ ఎ సిస్టర్ అన్నీ నేను చూసుకుంటే గనుక లైఫ్‌లు ఖరాబ్ అయ్యే వాళ్ళని చూస్తుంటే కొన్ని విషయాల్లో బాధ అనిపిస్తది. అంటే మేము దాటిపోయాం ఆ ఏజ్. మా పిల్లల్ని మేము కంట్రోల్‌లో పెట్టుకున్నాం. మా ఫ్యామిలీ అంటే మా ఏజ్ వాళ్ళు మేము కొంతవరకు హ్యాపీగున్నాం. కమింగ్ జనరేషన్స్ అన్నీ గూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళు దయచేసి మీ తల్లులు తప్పు చేస్తున్నా గూడా మీరు ఆ దారిలో వెళ్ళకండి. అది చెప్తున్నాం. ఎందుకంటే పిల్లలు తప్పు చేస్తే తల్లులు కరెక్ట్‌గా పెట్టమన్నారు. సరిదిద్దాలి. కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే తల్లులే మీ తప్పు తల్లులు చేస్తుంటే పక్కదోవ పిల్లలు పట్టినా గూడా మీ లైఫ్‌ని మీకు చాలా లైఫ్ ఉంది. వాళ్ళకి కొంత లైఫ్ అయిపోతుంటది. మీరు చేయకండి. ఇలాంటి ఏంటంటే ఒగ్గ పట్టుకుని ఇట్లా రౌద్రంగా ఇలాంటి అన్‌న్యాచురల్ ఇవన్నిటిని కూడా మీరు వీడియోస్ ఇవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేయకండి. వాళ్ళని మీరు బ్యాన్ చేయండి. డెఫినిట్‌గా వాళ్ళు చెయ్యరు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు లేకపోతే ఎవరు చేస్తారు? ఓ 10 అవును. వీడియోలు చేసుకొని తల పట్టుకొని కూర్చుంటారు. అవును. సో, సబ్స్క్రైబ్ చేయడం మానేసేయండి. మీరు కొంతవరకైనా నేర్చుకుంటారనేసి మేము ఈ వీడియో ద్వారా ఆహ్, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే సోషలాజికల్ రెస్పాన్సిబిలిటీ గాబట్టి. అలాగే ఆంధ్రప్రభ టీవీని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఛానెల్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మేడం అయితే చాలా విషయాలు చెప్పారు. దీనివల్ల మేడం చెప్పినట్టు నిజంగానే కొంతమందైనా మారితే సొసైటీకి కొంతైనా మంచి జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో చేసిన ఇంటర్వ్యూ ఇది. థాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.